ఈ రీతిగా ఉండి కూడా సువార్త చేయడం అనేది అది చాలా అసంభవం. ఈ బైబిల్ అంటే నచ్చేది కాదు, ఈ బైబిల్ అంటే నచ్చేది కాదు, క్రైస్తవులు అంటే నచ్చేది కాదు. అందులో ఏముందో తెలియకనే అందుకే నా ఇష్టానుసారంగా నచ్చిన వాళ్ళని కొట్టా, బైబిల్ చింపి పొయ్యిలో పెట్టా, నీళ్లు కాగబెట్టా. చేపలు పట్టే వాళ్ళు రెండు రకాలుగా పడతారు బ్రదర్. అదేంటి అని అంటే, ఒకటి వల వేసి పడతారు, రెండోది గాలం వేసి పడతారు. అసలు నా క్యారెక్టర్ ఎవరిది తప్పు అని చూడను, ముందు నిన్ను కొడతా, ఆ తర్వాత మాట్లాడతా. కరెక్ట్గా నా వయసు నడి వయసు 21 సంవత్సరము దాటినప్పుడే నేను 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాను. ఘోర పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ బ్రదర్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బ్రదర్ చూడడానికి మీరు ఇలా కనిపిస్తున్నారు. నిజంగా ఒకప్పుడు క్రీస్తుకు బహు వ్యతిరేకి. ఒక మాటలో చెప్పాలంటే బైబుల్ని పొయ్యిలో పెట్టి కాల్చిన ఒక ఈ బ్రదర్ సాక్ష్యం, ఆ బ్రదర్ నోటంటే ఈ సాక్ష్యం మనం విన్నాము. ఎందుకు పనికిరాని జీవితాన్ని ఇప్పుడు కొన్ని వేల మందికి దేవుడు ఈ బ్రదర్ ద్వారా సువార్త అందడం, అనేక విధాలుగా సహాయం అందించడం, మీరు తప్పకోకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చూడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మిమ్మల్ని కలవడం బ్రదర్, మిమ్మల్ని అందరిని కలవడం కూడా నాకు చాలా సంతోషం. నిజంగా యవ్వన కాలంలో మీరు ఈ బ్రదర్కి ఈ పరిస్థితిలో ఉండి ఇలా హెల్ప్ చేయడం, ఫస్ట్ దేవుడు పని తర్వాత మా పని అన్నట్టు మీరు విన్నారు. నిజంగా మీలాంటి వాళ్ళని చూడడం నాకు చాలా అరుదు, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. మీ నుండి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా బ్రదర్ ఈ సాక్ష్యం వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులకు తప్పకుండా మీ సాక్ష్యం పంచుకోమని కోరుచున్నా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మొదటిగా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అన్న మీకు కూడా బహుదూర ప్రయాణం నుంచి అల్పుడు కొరకు వచ్చారు, మీకు ప్రత్యేకమైన వందనాలు అన్న. థ్యాంక్ యూ. ఆ దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అయ్యా, నా పేరు స్టీవెన్ రాజ్. నేను హైదరాబాద్లో మగ్దుమ్ నగర్ జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటాను. ఇక్కడ మగ్దుమ్ నగర్లో ఒక చిన్న చర్చ్ ఉంది, మనకి సూరారంలో ఒక చర్చ్ ఉంది. మొదటిగా ఉదయం సర్వీసు, మొదటి సర్వీస్ ఇక్కడ జరుగుతుంది, సాయంత్రం సర్వీసు అక్కడ జరుగుతుంది అన్నమాట. అయితే మా సేవా విధానము వచ్చేసి, మేమైతే మా సేవ అంతా కూడా కుష్ఠరోగుల మధ్య, జంగాలోళ్ళ మధ్య, క్యాన్సర్ వాళ్ళ మధ్య, ఈ గంగిరెద్దుల వాళ్ళ మధ్య, అడవి ప్రాంతాల్లో కోయవాళ్ళు, బోయవాళ్ళు, ఏజెన్సీ ట్రైబల్లో ఎక్కడైతే జనాంగం ఉంటారో, దేవుడు తెలియని వారు అనేక జనాంగం ఉన్నారు. మరి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి విరిగి నలిగిన హృదయాల మధ్య సేవ చేయాలన్నది నా దర్శనం. మరి ప్రభు పిలుపు మేరకు అట్లాంటి ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణ చాలా వెనుకబడిన ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అయితే అయ్యా, అందరికీ నేను స్టీవెన్ రాజుగా బాగా తెలుసు, కానీ నేను వీల్ చైర్లో ఉన్నాను. ఈ పుట్టుకతో వీల్ చైర్లో ఉన్నవాడిని కాదు నేను. చాలామంది నాకు పోలియో అనుకుంటారు, కానీ నా వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు బ్రదర్. కరెక్ట్గా నా వయసు నడి వయసు 21 సంవత్సరము దాటినప్పుడే నేను 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాను. నేను, మా నాన్నగారు మేస్త్రి పని చేసేవాళ్ళు, తాపీ మేస్త్రి. అయితే నేను సడన్గా మా 10వ తరగతి తర్వాత ఇంటర్ నేను డిస్కంటిన్యూ చేశాను. మా అన్నతో, మా మామయ్య వాళ్ళు అందరూ కూడా అదే పని చేసేవాళ్ళు. ఇంకా నేను అలాగే ఆ పనిలోకే వెళ్ళిపోయా. ఒకరోజు మరి నేను పని చేస్తూ ఉన్నప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి మెజర్మెంట్ కొలతలు తీసుకునేటప్పుడు జారి పడిపోయా. కింద పడిపోయారు? కింద సెంట్రింగ్ డబ్బాల మీద పడ్డాను. కింద పడేటప్పుడు 2nd ఫ్లోర్లో ఒక గోవా కర్ర ఉంటుంది కదా, పరంజా అంటారు దాన్ని వేసేది, ఆ కర్ర మీద వెల్లకిల్ల పడ్డాను నేను. వెల్లకిల్ల అక్కడ పడినప్పుడు నడుము భాగంలో ఉన్న 8 మేజర్ బోన్స్, 8 మైనర్ బోన్స్, రిబ్స్ అన్నీ విరిగాయి అన్నమాట. హైదరాబాదులో ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా తీసుకోలేదు నన్ను. ఒక అర్ధగంటలో చనిపోతాడు ఈయన, తీసుకెళ్ళిపోండి అని మాట్లాడారు. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బోన్స్ అన్ని మొత్తం విరిగిపోయాయి. ఇంకా
నన్ను అప్పుడు ఎన్ని హాస్పిటళ్లలోనూ తిప్పారు హైదరాబాద్లో, ఎక్కడ తీసుకోలేదు. నిజాం హాస్పిటల్ అని, నిమ్స్ హాస్పిటల్ అని అంటారు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పంజగుట్ట ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో అక్కడ ఆ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేస్తే ఆ ఇంటి ఓనర్ వచ్చేసి, మరి వాళ్ళ బిల్డింగ్ మీద నుంచి పడ్డాను కాబట్టి కేసు అవుద్దని ఆయన చనిపోతే చనిపోయాడు, ఉంటే ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయండి అని అన్నారు. దాదాపుగా ఆ గంటలోనే 2-2.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది బాగా. సో అప్పుడు నా పరిస్థితి ఎలాగైంది అని అంటే, ఆపరేషన్ అయితే జరిగింది, నా బాడీలో ఇప్పుడు కూడా స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి. సో నా పరిస్థితి ఏంటి అని అంటే, నేను వాటర్ బెడ్లోనే పడుకోవాలి. వాటర్ బెడ్ అంటే ఇప్పుడు ఏవైతే నా లోపల ఈ స్టీల్ ప్లేట్స్ అవి ఉన్నాయో ఇవి ఒత్తుకుపోతూ ఉంటాయి బాగా. దానివల్ల నాకు నడుము చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందుకోసమని నేను వాటర్ బెడ్లోనే స్టే చేయాలి. ఎందుకు వాటర్ బెడ్ అని అంటే, నాకు ఈ సగభాగం నుంచి కిందికి అంతా కూడా స్పర్శ లేదు బ్రదర్. స్పర్శ తెలియదు. గిల్లినా కూడా స్పర్శ తెలియదు. ఒక్కొక్కసారి నేను పడుకున్నప్పుడు చీమలు పడతాయి నా కాళ్ళకు. తెలీదు అంటే ఏదైనా దెబ్బ తగిలినా తెలీదు, ఆ గోడ రాక్కొని రక్తం వచ్చినా తెలీదు. ఒకసారి నేను నిద్రపోయినప్పుడు నేను లేచి చూస్తే నా పక్క నిండా చీమలు ఉన్నాయి. ఏంటి చీమలు అని చూస్తే నా బిడ్డ అంతా తడిసిపోయింది రక్తంతో, కాళ్ళకి ఫుల్గా చీమలు పట్టేసి ఉన్నాయి అనమాట. స్పర్శ లేకపోవడం వల్ల నాకు తెలియదు. అయితే ఈ వాటర్ బెడ్ ఎందుకనంటే, ఈ స్పర్శ లేని బాడీకి వేడికి బొగ్గలు వస్తాయి, ఆ పుండ్లైనా కూడా నాకు తెలియదు, మానవు. సో వాటర్ బెడ్లోనే పడుకోవాలి నేను. మోరోవర్ నన్ను ఎవరైనా తీసుకెళ్తే తప్ప నేను బాత్రూమ్కి వెళ్ళలేను. ఎవరైనా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి, నేను స్నానం చేసి రావాలంటే తీసుకొని రావాలి, మళ్ళీ ఎవరైనా వండి పెడితేనే తినాలి. నా పరిస్థితి ఇంకా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు పడుకోలేను. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నేను. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అని అంటే, అప్పుడు నేను దేవుని నమ్ముకొని లేను బ్రదర్. నేను అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మీకు తెలియదు. నాకు తెలియదు, యేసు ప్రభుల వారు తెలియదు. తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, యేసు ప్రభుల వారికి నేను బద్ధ వ్యతిరేకిని. ఎందుకో తెలియదు, కానీ ఈ బైబిల్ అంటే నచ్చేది కాదు, క్రైస్తవులు అంటే నచ్చేది కాదు. అందులో ఏముందో తెలియకనే అంతే. నేను నా దుస్థితి, నేను ఎటువంటి పరిస్థితిలో జీవిస్తున్నానంటే, నాకున్న అలవాట్లు, దేవుడు తెలియకముందు నాకున్న అలవాట్లు, రోజు 40 గుట్కాలు తినేవాడిని, రోజు 25 పాన్లు నవ్వులేవాడిని. అవైతేనే మత్తుగా ఉండేదన్నమాట. అట్లాగే సిగరెట్లు వస్తే 2 డబ్బాల సిగరెట్లు, తంబాకు, జర్దా. యవ్వన కాలంలో నా వయసు 20-21 సంవత్సరం ఉంది అప్పుడు. సినిమాలకి పిచ్చిగా అలవాటు పడిపోయి ఉండి, మ్యాట్ని మార్నింగ్ అన్నీ కంటిన్యూగా చూసేవాడిని. సినిమా చూస్తే ఇక నాకు ఎవరు అడ్డం లేరు, తాగడానికి కూడా నాకు ఎవరు అడ్డం లేరు. నా ఇష్టం వచ్చినట్టు తాగి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికా. ఈ ప్రాంతంలోనే వీడేంటి ఇలా దరిద్రంగా బ్రతుకుతా ఉన్నాడు, వీడు బతకడం అవసరమా అన్నట్టుగా బ్రతికా నేను. ఒక రౌడీ గాని లాగా బ్రతికా నా ఇష్టానుసారంగా. నాకు ఒక బండి ఉండేది, సుజుకి సమురై. దానికి మఫ్లర్ సైలెన్సర్ కోసి రోడ్డు మీద వస్తా ఉంటే ఆ వస్తున్నాడు దరిద్రుడు అనుకునేలాగా బ్రతికేవాడిని. అంత భయంకరంగా బ్రతికా. నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు. నా యవ్వన ప్రాయంలో 21 సంవత్సరం ఉన్నప్పుడు నేను పడిపోగానే అక్కడి నుంచి నిమ్స్కి తీసుకెళ్ళి ఆపరేషన్స్ అయ్యాయి. ఆపరేషన్ చేసిన తర్వాత 4 నుండి 5 నెలల పాటు అక్కడ ఉన్నాను నేను. ఆ తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటారు తీసుకెళ్ళిపోండి అని అంటే, ఆ 4 నుండి 5 నెలలు కూడా నా పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, కంప్లీట్గా నాకు డే ఎప్పుడవుతుంది, నైట్ ఎప్పుడు, చీకటి ఎప్పుడు పడుతుందో నాకు తెలియకపోయేది. ఏ వారం ఏ రోజు తెలియకపోయేది. మొత్తం గుండు గీరేశారు. మొత్తం గుండు గీసేసిన తర్వాత ఒక స్కెలిటన్ బాడీ లాగా పడుకొని ఉన్నాను మంచంలో, అంతే. వాటర్ బెడ్లోనే పడుకొని ఉన్నాను అక్కడ. ఇంకా ఈ స్పర్శ లేని బాడీతో అట్లాగే ఉన్నాను. ఆ డాక్టర్స్ నన్ను తీసుకెళ్ళిపోండి అని అంటే, అప్పుడు తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. ఒక చిన్న రేకుల రూమ్లో నన్ను పడుకోబెట్టారు. ఇంకా అంటే నా పరిస్థితి చూడండి, ధనముని నమ్ముకొని, నా బలముని నమ్ముకొని బ్రతికినప్పుడు, ఆ రోజుల్లో నేను 800 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించా. నా ఇష్టానుసారంగా బ్రతికా. ఎవరికో ఒకరికి జీతం ఇచ్చినట్టుగా ఆ పాన్ డబ్బాలో అక్కడక్కడ డబ్బులు కట్టేవాడిని. మరి అంత భయంకరంగా బ్రతికా. నా ఇష్టానుసారంగా నచ్చిన వాళ్ళని కొట్టా. బైబిల్ చింపి పొయ్యిలో పెట్టా, నీళ్లు కాగబెట్టా. బైబిల్ చించి పొయ్యిలో పెట్టి నీళ్ళు కాచుకున్నారు. అంటే పరిస్థితి చూడండి. ఈ బైబిల్ చింపడానికి కూడా నా దగ్గరికి ఎలా చేరింది అని అంటే, మేము జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక దగ్గర ఉండేవాళ్ళం. రోజు పాలు వేయడానికి దానియేలు అని ఒక బ్రదర్ వచ్చేవారు. నా తండ్రి సమానుడు, 55 సంవత్సరాలు ఉండి.
ఆయన ఒకసారి నాకు బైబిల్ ఇచ్చాడనమాట. ఆయన అన్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతావు అని మాట్లాడాడు. నాకు బాగా కోపం వచ్చి నేను అన్నాను, బాగుపడాల్సింది నేను కాదు, మీరు బాగుపడాలి. తినడానికి తిండి సరిగా లేక పొద్దున పాలు వేసుకుంటున్నారు మీరు. నేను రోజుకి 800 1000 రూపాయలు సంపాదిస్తా ఉన్నా, నాకేమైంది? ఇలా మాట్లాడేవాడిని. ఒకసారి ఆయన బైబిల్ ఇచ్చాడు, ఆ బైబిల్ తీసుకున్నాను. వీళ్ళు ఎలాగే చెప్తారు మనకి, ఎందుకు మనకు నచ్చని ఇవన్నీ పక్కకు పారేసా. ఒక వారం తర్వాత వచ్చి దీన్ని మీరు చదివారా అని అడిగాడు. లేదయ్యా బైబిల్ లేదు నా దగ్గర, పోయిందని చెప్పాను నేను. పోయిందనగానే మరుసటి రోజు ఆయన మళ్ళీ ఒకటి తీసుకొచ్చాడు, ఇచ్చాడు. మళ్ళీ అడుగుతాడో ఏమో ఒకసారి, సరే చూద్దాంలే అని చెప్పేసి ఈ కొత్త నిబంధన చదవండి అని నా చేతికి ఇస్తే ఆ కొత్త నిబంధన చదువుదామని తీశాను. మరి సగం నుంచి చదివే పుస్తకం ఇదేంటో మరి అనుకున్నాను. ఆ వంశావళిని చదివినప్పుడు ఎగతాళి చేసే అందరినీ, ఈవిడ చూడు ఎవరినో కన్నాడంట, కనెను 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 అని రాసుకున్నాడు, ఎవరినెవడు కంటే నేనేం చేయాలి, నాకేం అవసరం ఇది, ఇది పనికిరాని పుస్తకం ఇదంతా అని చెప్పేసి పక్కకు పారేసా. ఒకరోజు వర్షం పడిన రోజు, మరి నాకు పొయ్యి రాజేయడానికి ఏమీ లేకపోతే ఈ చిరంజీవి వాళ్ళ ఇళ్ళే పుస్తకాలు సినిమాలు ఉన్నాయి, ఆ పిచ్చి ఉంది కాబట్టి వాటిని ఏమనలేదు. కానీ ఈ బొమ్మ లేదు, అర్థం కాదు, ఎందుకు ఈ పుస్తకం, దీనివల్ల ఏం ఉపయోగం అని చెప్పి దాన్ని చింపి పొయ్యిలో పెట్టేశా. అంత దుర్మార్గపు స్థితిలో బ్రతికాను. అంటే ఆత్మీయంగా అంధకారంలో జీవిస్తున్న జీవితం అనమాట నాది. నేను బండి మీద వెళ్ళేటప్పుడు వెనకొకడు కూర్చునేవాడు, ఇంకా వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకుంటూ నేను వెనక కూర్చొని మందు తాగి చుట్టూ తిరిగి మళ్ళీ వాడిని ఇంటికాడ దింపి ఇంటికి వచ్చి పడుకునేవాడిని. అంటే తాగడానికి ఒక అసిస్టెంట్ని పెట్టుకునేవాడిని. అనేకులు తాగితే తాగావు కానీ నీళ్ళు కలుపుకొని తాగు అంటే, ఒరే ఎవడైనా నీళ్ళు కలుపుకొని తాగుతాడా, కలుషితం చేయకూడదురా దీన్ని అని, అంటే నా ఇష్టం వచ్చిన ఫార్ములా అనమాట. ఇంకా ఎవడైనా థమ్సప్లో నీళ్ళు కలుపుకొని తాగుతాడా, మరి దీన్ని ఎందుకురా కలుషితం చేస్తారు, అట్లాగే తాగాలి అని బెదిరించేవాడిని, కొట్టేవాడిని, దుర్భాషలాడేవాడిని. సినిమా పాటల బదులు ఈయన గురించి చెడుగా మాట్లాడేవాడిని. ఈ రోజులో అనేకులు మాట్లాడుతూ ఉన్నారేమో, కానీ దీనిలో ఉన్న మాధుర్యం తెలియక ఇప్పుడు నా ఉద్దేశంలో ఇదేంటయ్యా అంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏ రోగం ఉందో దానికి ఏ మందులు వేస్తే బాగుపడతాము అనేది మనకి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా బ్రదర్. అట్లాగే ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులకి మన జీవితం బాగుపడుతుందిగా మెడికల్ షాప్లో తెచ్చుకుంటే. అట్లాగే మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎలా నడవాలి అనే విధానము ఇందులో రాసింది. అది దీన్ని చదివినప్పుడు అర్థమైంది. ఈ రోజుల్లో అనేక మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ విషయం తెలియకనే దీన్ని చదివితే కనుక మనం చదవడం కాదు, ఇది మనల్ని చదువుతుంది. సో నేను అటువంటి దుర్భరమైన జీవితం జీవిస్తూ ఉన్నాను బ్రదర్. 5 అంతస్తుల నుంచి పడిపోయాను, ఆపరేషన్ జరిగింది, నన్ను తీసుకొచ్చి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఇంట్లోనే నన్ను పడుకోబెట్టారు. నడిమంచంలో పడుకొని ఉన్నాను, ఒక శవం లాగా అట్లా పడుకొని ఉన్నాను. వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు చూస్తున్నారు, వెళుతున్నారు, ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఇంకా ఏ హోప్స్ లేవు. అటువంటి పరిస్థితుల్లో నేను పడుకొని ఉన్నాను. అంటే నా పరిస్థితి ఎంత దుర్భరంగా అయిపోయిందంటే, నాకు యూరిన్ పాస్ చేయాలన్నా మోషన్ చేసుకోవాలన్నా కూడా నాకు తెలిసేది కాదు. యూరిన్ ఇలా వస్తుందని నాకు తెలిసేది కాదు. మీకు తెలియకోకుండా అన్నీ అయిపోయి అట్లా జరిగేది. అంటే ఆ సందర్భం చెప్తాను నేను మీకు. ఏంటంటే మరియమ్మ గారని ఈ రాజీవ్ గురుకల్ప అని ఇక్కడ దగ్గర ఉంటుంది. ఆవిడ ఒకసారి మీ ఇంట్లో నేను ప్రార్థన పెడతా, దేవుడు మీ జీవితాన్ని బాగు చేస్తాడు అని చెప్పింది. ఆశ ఉంటుంది కదా బ్రదర్ ఎవరికైనా. మా అమ్మగారు వాళ్ళు అంతా అన్యులే, మరి నా కొడుకు నడుస్తాడేమో అని వాళ్ళు కూడా ప్రార్థన పెట్టుకున్నారు. ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉంది, నేను మంచంలో పడుకొని ఉన్నాను, నా మంచం చుట్టూ అందరు కూర్చొని ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. అంత బాగానే ఉంది. కానీ నాకు తెలియకుండానే నేను అట్లా యూరిన్ పాస్ చేసేసుకున్నాను. ఆ మంచం నుంచి కారి కింద పోతా ఉంది. అటువంటి దుస్థితిలోనే బ్రతుకుతా ఉన్నా. నాకు కూడా తెలియదు, అది వస్తుందన్న సంగతి కూడా నాకు తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నాను అనమాట నేను. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను వయసులో ఉన్నప్పుడు దానియేలు గారు వచ్చారు. అంటే దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు నాకు తెలియలేదు. నా స్నేహితులు నాతో చదువుకున్న వాళ్ళు నాకు చెప్పారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే. వాళ్ళు దుర్భాషలాడి తిట్టి, వాళ్ళు కోపం వచ్చేదాకా వాళ్ళని కొట్టి, అరే మీకు కోపం ఎందుకు వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే రాదు కదా, ఇట్లా భయంకరంగా హింసించాను నేను. సో అటువంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో నేను మంచంలో పడుకొని ఉన్నాను, వాటర్ బెడ్లో పడుకొని ఉన్నాను. అయితే ఈ స్టీవెన్ రాజుగా ఈరోజు నన్ను అందరూ తెలుసుకుంటున్నారు. కానీ యాక్చువల్గా నా పేరు స్టీవెన్ రాజు కాదు, నాగరాజు.
నిజంగా నాగరాజు అంటే నా బాడీ అంతా విషపూరితంగా ఉన్నాను, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా. నాతో పాటు చదువుకున్న స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలిసిందనమాట, నాగరాజు ఇలా 5 అంతస్తుల మీద నుంచి పడిపోయాడంట, మరి చనిపోతాడో ఏమో, ఆయన చనిపోతాడు కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఆయనని చూసేసి వద్దాము అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఈవిడ ఈ సిస్టర్ గారు శాలిని, సిస్టర్ పేరు శాలిని, ప్రైజ్ రాడమ్మా. ఈవిడ కూడా వాళ్ళతో పాటు వచ్చింది. ఈవిడ ఎవరు అంటే, నేను చదువుకున్న స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి, కానీ నాకు ఈవిడకి ముఖపరిచయాలు లేవు. ఆవిడ ఎప్పుడు నాతో మాట్లాడలేదు, నేను కూడా ఎన్నడూ నేను ఆవిడతో మాట్లాడలేదు. అయితే వీళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు నాతో చదువుకున్న వాళ్ళే ఉన్నారు, బాయ్స్కి వేరే గర్ల్స్కి వేరే సపరేట్ ఉండేది మా స్కూల్లో. ఆ బాయ్స్ నాతో వస్తూ ఉన్నప్పుడు దేవుళ్ళో నిష్టగా నడుస్తున్నటువంటి వారికి, ఆత్మీయ స్థితిలో బాగా ఉన్న వారికి ఒక మంచి అలవాటు ఉంటుంది, ఎవరైనా బాగోలేరు అని తెలిస్తే వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. సో నేను కూడా మీతో పాటు వస్తాను, ఆయన కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి నా ఇద్దరికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్నేహితులు పరామర్శించి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు సిస్టర్ గారు నాతో అన్నారు, మీకోసం నేను ప్రార్థన చేయొచ్చు అని అడిగింది. నేను ఇంకా అదే నిజంగా మగవాళ్ళే అయితే కనుక సమాధానం వేరే వాళ్ళలాగా చెప్పే ఉండేవాడిని, ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవాడిని కాదు, దేవుడు తెలిసిన వాడిని కాదు, ఆ పొజిషన్లో ఉన్నా కూడా పొగరు తగ్గలేదు, మందు తాగుతున్నాను అప్పటికి పడిపోయినప్పుడు కూడా అప్పుడు మందు తాగుతున్నాను, సిగరెట్లు తాగుతా ఉన్నాను, పాన్లు నవ్వులుతానే ఉన్నాను, ఒక రౌడీలాగా. నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నానుగా. మా అమ్మ నాకు చాకిరీ చేసేది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి ఈవిడ ప్రార్థన చేస్తారనంటే ప్రార్థన చేసింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు ఈవిడని ఆత్మచేత నింపి మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది బయట దేవుడు తెలియని వాళ్ళు కూడా ఆత్మతో నింపబడ్డం ఏంటి అని కొంచెం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ ఆత్మ నడిపింపు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి ఆత్మస్థితిలో ఈవిడ ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళేది. ఏ విషయానికి, ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి. వీళ్ళు అమీర్పేటలో ఉంటారు, వీళ్ళ నాన్నగారు లేరు, వీళ్ళ అమ్మ ఉన్నారు, 6 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరు కూడా చక్కని ప్రార్థన పరులే, మంచి ప్రార్థన కుటుంబమే. ఈవిడ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మచేత నింపి తనతో మాట్లాడాడు, నాతో కాదు. తనతో ఏం మాట్లాడాడంటే, ఇదిగో నా ప్రియకుమారి, నీ ఎదుట మరణపు పడకలో పడుకొని ఉన్నవాడు నా సేవకుడు, నీవు అతనిని వివాహమాడి నీవు అతనికి సేవ చేయవలసి ఉన్నది అని దేవుడు ఈవిడతో మాట్లాడాడు. ఈవిడ ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత ఈవిడ మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈవిడతో మాట్లాడి, ఇదిగో ఆ మరణపు పడకలో ఉన్నవాడు నా సేవకుడు, కనుక నీవు అతనిని వివాహమాడి అతనికి నీవు సేవ చేయవలసి ఉన్నది అని దేవుడు ఆవిడతో మాట్లాడినప్పుడు, ఆమె 2-3 సార్లు ప్రార్థన చేసి నిర్ధారించుకొని నా ఎద్దుకు వచ్చి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నాతో చెప్పింది. నేను అడిగాను, నన్ను పెళ్లి చేసుకొని ఏం చేస్తావు నువ్వు? నాకే దిక్కు లేదు, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, అర్ధగంటలో చచ్చిపోతానని డాక్టర్లు అన్నారు, ఆపరేషన్లు చేసినాక మొత్తము ఒక అస్థిపంజరం లాగున్నాను నేను, నన్నే ఒకళ్ళు సాకుతా ఉన్నారు, మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అని చెప్పేసి కూడా తనతో నేను మాట్లాడాను. సో తను చెప్పింది, నాకు నిన్ను చేసుకోవాలన్న ఉద్దేశం కాదు, ఇది దేవుడు చెప్పినటువంటి మాట, కనుక నేను దేవుడి మాటకి లోబడాలి అని ఒక మాట మాట్లాడింది. నాకు తెలియదు దేవుడు ఆయన మాట ఇదేది నాకు తెలియదు. అటువంటప్పుడు నేను ఆలోచన చేశా, నేను వద్దు వద్దు అంటుంటే కూడా తను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, 20 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తురాలు, బంధువులు అందరుండి, సొంతం ఇల్లుండి ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి, అన్ని రకాలుగా మంచిగానే చూడడానికి బాగా కనబడుతున్న అమ్మాయి, ఒక వికలాంగుడను, కాళ్ళు లేనివాడను, నేను బ్రతుకుతానో లేదో తెలియదు, మరి నన్ను బాహ్యంగా చూస్తే కనుక దేనికి పనికి మాలిన వాళ్ళలాగానే ఉన్నాను, అంటే నాకున్న అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఈవిడ ఆత్మీయ నేత్రాలతో నన్ను చూస్తే దేవుడు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతా ఉంది. అటువంటి ఆత్మీయ స్థితి తనది. సో మరి ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటానంటే, బ్రదర్ నేనైతే నా స్వార్థం కోసమే నేను సరే అన్నాను బ్రదర్. ఎందుకు అంటే, రేపు మాపు మరి నా తల్లి కొన్ని రోజులు చేస్తుంది, చనిపోతుంది కదా, అప్పుడు నా బ్రతికేంటి?
రెండో విషయము వీడిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, వీని బ్రతికేంటి ఇట్లా ఉన్నది కదా అనేక మంది కూడా అనుకుంటారు. సో నేనైతే నా స్వార్థం కోసం నాకు చాకిరీ చేయడానికి ఉండాలి కాబట్టి అయినా నేను వద్దంటుంటే చేసుకుంటాను అంటుంటే నేను ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను బ్రదర్. అది కూడా నేను ఎలా చేసుకున్నానంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. అంటే అటువైపు వాళ్ళకి ఇష్టం లేదు, ఇటువైపున నేను నన్ను పెళ్లి చేసుకొని తను వెళ్ళిపోతే నేను ఎవరికి చెప్పాలి, పరుగు పోతుందిగా, పోలీస్ కేసు వేయచ్చు. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలే ఉన్నాయి. అంటే నేను ఉన్న పరిస్థితి అటువంటిది. రిజిస్టర్ మ్యారేజ్ అయింది. అయిన తర్వాత వీళ్ళ అక్కగారు ఈవిడ్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత వద్దు అని అన్నారు. అతనితో ఏముంటావు, అతడు కాళ్ళు చేతులు లేనివాడు, వాడిని నేను సాకుతాడు, వద్దులేండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అయినా ఈవిడ ఎవరి మాట వినలేదు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి తెలియకుండా నా దగ్గరకు వచ్చేసింది. వెంటనే ఒక 2-3 డేస్ తర్వాత ఒక 4-5 డేస్ తీసుకున్న టైం వచ్చేసింది. అప్పుడు ఏంటి శాలిని అని అంటే, లేదు నేను కట్టుబడాలి, దేవుడు చెప్పిన మాటకు నేను కట్టుబడి నేను ఆ రకంగానే నేను ఉండాలి అని తీర్మానం చేసుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి తను ఉదయకాల సమయమే లేచి పొద్దున్నే ప్రార్థనలు చేసుకొని ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి నాంపల్లి వెళ్ళేది ఇక్కడి నుంచి దాదాపుగా 20-25 కిలోమీటర్లు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేది. ఆ సద్దన్నం తినేసి రాత్రి 10 గంటలకు వచ్చేది. నా చాకరీ చేసుకొని మళ్ళీ ప్రార్థనలు చేసుకొని ఇక్కడ దగ్గరలో బేతేల్ గాస్పల్ చర్చ్ అని ఒకటి ఉంది. వివి రావు గారు, వెంకటేశ్వరరావు గారు నడిపిస్తారు దాన్ని. అక్కడికి చర్చ్కి వెళ్ళేది వచ్చేది. ఆ పాస్టర్ గారు ఇంటికి వచ్చేవాళ్ళు, అంటే విజిటింగ్కి, హోమ్ విజిట్ కోసం అని వచ్చేవాళ్ళు. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు సిస్టర్ వాళ్ళ భార్య కూడా వచ్చేవారు. కానీ నన్ను చాలా అడిగేవారు, మీరు ఎందుకు రారు, మీరు రావాలి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు రండి అంటే నాకు ముందే చాలా వ్యతిరేకత బ్రదర్. నాకు యేసుక్రీస్తు అంటేనే నా ఉద్దేశంలో ఏంటి అని అంటే, బట్టలు కూడా లేకుండా ఆయనని హింసించి భయంకరంగా రోడ్డు మీద కొడతా ఉంటే ఆపాలి కదా ఎవరైనా. మానవత్వం ఉన్నవాళ్ళు మనమైనా చిన్న గొడవ జరుగుతుంటే మధ్యలో పోయి ఆపుతాం. ఈయనని ఎందుకు ఆపట్లేదు అంటే నాకు తెలియదు. సర్వమానవాళి కోసం మరణించాడు, ఇవన్నీ తెలియనోడికి ఇలాగే ఉంటుంది ఎవరికైనా కూడా. ఎందుకు ఈయన ఇంత దుస్థితి ఏంటి, ఈయనకి ఈయనేం తప్పు చేశాడు అంటే నాకేమో తెలీదు. ఎవరైనా చెప్పాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళని కొట్టేవాడిని నేను. మీరేందో నాకు చెప్పేది, నాకేం చెప్పొద్దు ఎవరి గురించి అని మాట్లాడేవాడిని. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీరు మారలేదు. మరి మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు బ్రదర్ అసలు? ఇక్కడ పాస్టర్ గారు ఇంటికి వచ్చేవారుగా, ఇంటికి వచ్చి ఆయన నాకు చెబుతా ఉన్నప్పుడు నేను ఆయన్ని ఒకసారి దూషించా. మీరు రండి చర్చికి అది అని గట్టిగా చెప్తా ఉంటే కూడా నేను గట్టిగా ఆయనకి చెప్పా, నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఎందుకు చెప్తున్నావు నాకు దేవుడి గురించి, మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు అని గట్టిగా మాట్లాడా. లేదు బ్రదర్, దేవుడు మిమ్మల్ని మీలాంటి వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నాడు, మీలాంటి వాళ్ళని వాడుకుంటాడు, మీరు రావాలి మందిరానికంటే నేను చెప్పా. అయ్యా మీకు దేవుడు చెప్తే వచ్చారా లేకపోతే మనుషులు చెప్తే వచ్చారా అని అడిగాను నేను. అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను వచ్చాను అని అన్నాడు కదా. దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటే మీరు వచ్చారుగా, మరి మీరు నన్ను పిలవడం ఏంటి, మీరెందుకు నాకు చెప్తా ఉన్నారు? నాకు దేవుడు చెప్తే నేను వస్తా, నువ్వేంది నాకు చెప్పేది? ఒకవేళ ఆయన పిలుచుకుంటే కనుక నేను వస్తా అని చెప్పేసి ఆయన్ని పంపించేసా. దయచేసి మీరు సాయంత్రం పూట రామాకండి, టీవీలు చూడకుండా, సినిమాలు చూడకుండా, క్రికెట్ చూడకుండా, ఎవరి స్నేహితులతో ఉండకుండా మీరు ఇట్లాంటి ఏదో సోది చెప్తా ఉంటే ఎవడింటాడు? అంటే ఆత్మీయ స్థితిలో లేకపోవడం వల్ల ఇదంతా ఒక పిచ్చిలాగా, ఇదంతా ఒక ట్రాన్స్ లాగా, ఇదంతా ఏదో సోదిలాగా ఇట్లా వినబడుతూ ఉంది. అంటే ఇష్టం లేనప్పుడు అలాగే వినబడుతుంది కదా బ్రదర్. అలా ఉన్నాను నేను. అలాంటి బ్రతుకులో ఉంటే ఒకరోజు ఈవిడ నా వాటర్ బెడ్ దగ్గరనే పక్కన చైర్లో ఇట్లాగే కూర్చుంది. నేను పడుకొని ఉన్నాను, ఇట్లా పడుకొని చూస్తూ ఉన్నాను. ఈవిడ ఇలా పుస్తకం తెరిచి చదువుతూ ఉంటే అట్టా పైన సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర అని కనబడింది నాకు. నేను అడిగాను, సాధు సుందర్ సింగ్ అంటే వాళ్ళు సిక్కులోళ్ళు కదా అంటే అవును అనింది. అదేంటి వాళ్ళు కూడా నమ్ముకుంటారా ఈ ప్రభువుని, యేసుక్రీస్తుని నమ్ముకుంటారా వాళ్ళు కూడా? నమ్ముకున్నాడు, చాలా గొప్ప దైవజనుడు అంటే నాకు అదంతా తెలియదు. నేను అడిగాను ఏముంటుంది పుస్తకంలో అంటే, చదవండి ఎలా మారాడో మీకు తెలుస్తుంది అని అంటే, సన్నగా ఇంతే ఉంది కాబట్టి అక్షరాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎలా చదవాలో చెప్పి నేను చదువుతాను అన్నాను. అయితే ఇవిడనింది స్నానం చేసి చదవాలా ఏంటి అని అంటే, లేదు మీరు చదవచ్చు అని అంటే దాన్ని తీసి ఒక 3-4 పేజీలు చదివాను బ్రదర్. అందులో నేను ఒక విషయాన్ని కనుగొన్నాను. ఏంటంటే ఆయన రైల్వే ట్రాక్ మీద పడుకొని, దేవా నీవు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని స్వరాన్ని విన్నట్టుగా నేను చూశాను.
నా ఆలోచన ఏంటంటే ఆ దానియేలు గారు మొదట్లో మీకు చెప్పిన ఆ దానియేలు గారు దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీలాంటి వాడిని పిలుస్తాడు అన్నాడు. దేవుని నమ్ముకో బాగుపడతావని కృష్ణ, సుధాకర్ అన్న వాళ్ళు చెప్పారు. నా స్నేహితుడు విజయ్ కుమార్ అదే మాట చెప్పాడు. అమ్మగారు కూడా అదే మాట చెప్పారు. దేవుడు మాట్లాడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటుంది. ఈ పాస్టర్ గారు విజిటింగ్కి వచ్చిన ఆయన కూడా దేవుడు చెబుతా ఉన్నాడు నువ్వు రావాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ పుస్తకం చదివితే కూడా దేవుడే మాట్లాడాడు అని అంటున్నారు. చాలా మందికి ఇది కొంచెం ఎగతాళిగానే ఉంటుంది, ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఆ దేవుడు మాట్లాడతాడా అని. మూర్ఖపు జీవితాన్ని జీవిస్తూ దుర్వ్యసనాలతో ఉండి ఇష్టానుసారమైన జీవితము జీవిస్తే దేవుడు మాట్లాడాడు బ్రదర్. మరి ఇంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నాతో కూడా మాట్లాడతాడా అని అడిగాను నేను. మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చెప్పు, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటే, మీరు ఉపవాసం ఉండి ఆయన అడగండి, మనసు తేటగా ఉండాలి, మీ అంతరంగం అంతా క్లీన్గా పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు. నాకు ప్రార్థన రాదు కదా అని అంటే, అప్పుడు ఈవిడ నాకు ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఒక చిన్న పాప ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా తన తల్లికి అర్థమవుతుందా కాదా? అట్లాగే తండ్రి దగ్గర మనం అడిగేటప్పుడు, దేవుడి దగ్గర మనం అడిగేటప్పుడు భాష ముఖ్యం కాదు, దాని భావం ఆయనకి తెలుసు. ఎందుకనంటే మనల్ని సృష్టించిన వాడు ఆయన, సృష్టికర్త. ఆయనకి అందరి గురించి తెలుసు, మనం మాట్లాడక మునిపే ఆయనకి తెలుసు. సో అటువంటి క్షణంలో మీకు ఎలా వచ్చో అలాగే ప్రార్థన చేయండి, అది దేవుడు వింటాడు అని తను చెప్పింది. సరే 3 రోజులు ఉపవాసం ఉందామని 3 రోజులు ఉపవాసం ఉన్నామయ్యా. అప్పుడు మొదటి రోజు మేము కూర్చున్నాము, ప్రార్థన చేస్తూ ఉంది, నేను కూడా ప్రార్థనలో ఉన్నాను. ఆ ఏకీభవించడం మాత్రం తెలుసు. అంటే 2 ఏళ్ళు చూశానుగా, తను మాట్లాడుతూ ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్లో నేను కొంచెం ఆ ప్రభు కాపాడండి, ఏదో తను హట్టు కాకుండా బాధపడకుండా నేను ఆవిడతో ఉన్నట్టుగానే ఉండేవాడిని. మాకు ఏ పంచాదులు లేవు. 20 సంవత్సరాల్లో కూడా ఈ రోజు వరకు మేము ఏ తిట్టుకొని కొట్టుకొని గందరగోళంగా అలిగి ఇట్లాంటివి ఏమీ లేవు మా దగ్గర. ఈవిడ ఎంత భక్తిగా ఉందంటే, ఎంత నమ్మకంగా ఉందంటే, ఈ పెళ్ళైన 20 ఏళ్లలో కూడా 1-2 మార్లు మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పొద్దాక నా చాకిరీ చేసుకుంటూనే ఉండిపోయింది. అది కూడా వాళ్ళ తల్లి మరణించినప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. సో అయితే ఇటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఆ మొదటి రోజు ఉపవాసానికి కూర్చుంటే దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంది. నేను అడిగా, ప్రభా నాతో మాట్లాడండి ప్రభా అంటే తను ఏం మాట్లాడలేదు. దేవుడు ఆ దినం అయిపోయింది, మొదటి దినం అంతా అయిపోయింది. అంతా అయిపోయినప్పుడు మరి నాతో ఏం మాట్లాడలేదు కదా దేవుడు అని అంటే, మీరు అడగండి, మనస్ఫూర్తిగా ఆయన అడగండి, మీ అంతరంగం అంతా ఖాళీ పెట్టుకొని మీరు అడగండి, ఆయన మాట్లాడతారు. నాతో మాట్లాడిన వాడు మీతో ఎందుకు మాట్లాడు అని అంటే నేను అనుకున్నాను, నాలాంటి తిరుగుబోతూ తాగుబోతూ ఈ ఇన్ని వ్యసనాక్రాంతుల్లాగా బ్రతుకుతూ ఉన్నా కాబట్టే మాట్లాడట్లేదేమో, ఇవన్నీ నేను ఆపేసాను, వదిలేస్తున్నాను, ఇప్పుడు ఆయన నాతో మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా నేను అంతరంగంలో అనుకుంటూ ప్రార్థన చేశా. మాట్లాడలేదు ఆ రోజు కూడా. ఆ రోజు అయిపోయింది. ఆ రాత్రికాల సమయంలో పడుకున్నాక పొద్దున్నే 2వ రోజు కూర్చున్నాం. అడిగాను నేను, అమ్మా ఈరోజైనా మాట్లాడతాడా నాతో అని అంటే, మాట్లాడండి, మీరు అడగండి ప్రభువుని అని అంటే, కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏకీభవిస్తూ ఉన్నా. నాతో మాట్లాడు ప్రభా, ఇంతమందితో మాట్లాడావు కదా, నువ్వు యేసుదేవుడు అంట కదా, మాట్లాడు, మరి నాతో మాట్లాడు అని నాకు వచ్చిన భాషలోనే అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆయన మాట్లాడినా నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, కానీ వినాలన్న ఏదో ఆతృత. అప్పుడు ఈవిడ సడన్గా తెలుగులో మాట్లాడుతూ ప్రార్థనలో భాషల్లో మాట్లాడడం ప్రారంభించింది. నేను వెంటనే కళ్ళు తెరిచి, ఇదేంటి తెలుగులోనే నాకు అర్థం అవ్వడం కష్టం, మళ్ళీ ఇంకేదో భాషలో మాట్లాడుతూ ఉంది అని కాసేపు వెయిట్ చేశా. తను ప్రార్థన ఆపగానే నేను అడిగాను, అమ్మ ఏంటిది, ఏం భాషలో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఇది నేను ప్రభుతో మాట్లాడుతున్నటువంటి భాష, ఇది ఆయనకి నాకే అర్థమవుతుంది అంటే నేను అన్నాను, అది మీకు అర్థమవుతే ఇక్కడ నాకేంటి లాభం, మీతో చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, మరి నాతో మాట్లాడాలని కదా నేను ప్రార్థనలో కూర్చుంది, ఆయన నాతో మాట్లాడితే నాకు తెలుస్తుంది కదా. అయితే 2వ రోజు మళ్ళా ప్రార్థన మరలా ఆరంభించగానే తను ప్రార్థన చేస్తూ ఉంది. మరల భాషలతో నింపబడి ఆవిడ ఆత్మలో మాట్లాడుతూ ఉంటే నా మనస్సులో నుంచి నేను అడుగుతూ ఉన్నాను, ఎవరికీ అర్థం కానటువంటి ఈ భాషలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే నువ్వు దేవుడు అనుకుంటానేమో, కానీ మరి ఆవిడతో మాట్లాడితే ఏంటి, నా కొరకు కదా నేను కూర్చుంది, నాతో మాట్లాడండి దేవా, నాతో మాట్లాడండి, యేసుప్రభు నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు, ఇలా అడుగుతా ఉన్నాను. నాకు వెంటనే ఏమనిపించింది అని అంటే, దేవుడు మాట్లాడితే ఆయన స్వరం నాకు వినబడాలి, కానీ ఈవిడ నోట్లో నుంచి నేను దేవుడనని చెప్పడం ఏంటి అంటే, నన్ను
క్రైస్తవులలోనికి దించడం కొరకు ఈవిడ మాట్లాడుతూ ఉందా? అంటే నేను దేవుణ్ణి నమ్ముకోవాలని ఈవిడేదో ప్లాన్ చేసినట్టుంది అనుకుంటున్నాను. అంటే దుర్మార్గుడుగా బ్రతుకుతున్న నాకు, ఆత్మీయ స్థితిలో లేనటువంటి నాకు అంతకంటే గొప్ప ఆలోచనలు రావు కదా బ్రదర్. అంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవారికి లేని వారికి తేడా అది. నాకు దేవుడితో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అది నాకు అర్థం అవ్వదు. అట్లా మాట్లాడగానే ఏం మాటలు మాట్లాడాడు ఈవిడతో అంటే, ఒకటి, ఇదిగో నీవు వెతుకుతున్న దేవుడను నేనే అనగానే నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఈ ప్రవచనాల్లో కొంచెం నేను నమ్మాల్సిన సందర్భం ఏర్పడింది బ్రదర్. అదేంటి అని అంటే, నాలో ఉన్న పర్సనల్ ఏదైతే ఉందో నాకు తప్ప ఎవరికి తెలియదు బ్రదర్. నన్ను సృష్టించిన వాడికి తెలియాలి, లేదా నాకే తెలియాలి. మీరు నా ఎదురు కూర్చున్నా కూడా మీ గురించి నేను ఏమనుకుంటున్నానో మీకు తెలియదు. అది నా గురించి మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. అట్లాగే ఈ నా మనసులో ఉన్న మాటలకి సమాధానము ఈవిడ నోట బయటకు వస్తూ ఉంది. ఎట్లా అనంటే, ఇదిగో నీవు వెతుకుతున్న దేవుడను నేనే అని వినగానే నన్ను దేవుళ్ళకి దింపడానికి లేదో ప్లాన్ చేస్తా ఉన్నట్టుంది ఈవిడ. ఇప్పుడు నువ్వు దేవుడివి అయితే నేను నమ్మాలా అన్న మనసులో అనుకుంటున్నాను. బయటికి అనలా, లోపట అనుకుంటుంటే బయటికి ఈవిడ ద్వారా స్వరము భాషలో ఒక ముక్క మాట్లాడి దాని అర్థాన్ని చెప్తా ఉన్నాడు. అవును నా ప్రియ కుమారుడా, నీవు నమ్మవలసి ఉన్నది, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూతువు అనగానే టక్కున మళ్ళీ నేను బయటికన్నానా లోపటికన్నానా, ఇదేంటి ఈవిడ ఇట్లా చెప్పేసింది, అది ప్రవచనం అని నాకు తెలియదు కదా. ఇలా అనుకోగానే మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి ఇంకొక మాట వస్తూ ఉంది. నీ నాలుకకు ఆ మాట రాకమునుపే నేను ఎరిగి ఉన్నాను, నిన్ను నిర్మించిన వాడను నేనే అంటే నాకు భయం వేస్తూ ఉంది. అరే, నా మనసులో మాట ఎలా చెప్తుంది? నా మనసులో అనుకుంటున్నాను కదా, సమాధానం బయటికి గట్టిగా వస్తుందేంటి? ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరుగుతూ ఉంది అనుకుంటే, భయపడకుము నా కుమారుడా అనగానే నాకు నిజంగానే భయం వేస్తూ ఉంది. నేను ఎవరికి భయపడ్డవాడిని కాదు, పోలీసు వాళ్ళకి కాదు, రోడ్డు మీద విచ్చలవిడితనంతో తిరిగి రోడ్ల మీద ఎవరిని పడితే వాడిని కొట్టేవాడిని, ఇష్టానుసారంగా తిరిగేవాడిని. నన్ను చూస్తేనే భయపడాలి అన్న కాన్సెప్ట్లో బ్రతికాను నేను ఇష్టానుసారంగా. అటువంటి వ్యక్తిని నాలో నాకు తెలియని భయం పుట్టుతూ ఉంది. ఆశ్చర్యపడకుము నా కుమారుడా, లక్షల ఎదుట నిన్ను నేను సాక్షిగా నిలబెట్టనున్నాను, నిన్ను స్వార్థ గాయకునిగా మార్చనున్నాను అంటే నేను అనుకుంటున్నా, నేను నడిమంచంలో పడుకొని ఒకడెత్తుకొని బాత్రూమ్కి పోతే తప్ప వెళ్ళలేని నేను, ఎవరన్నా పెడితే తప్ప తినలేని నేను, ఏమేమో చెప్తా ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నాను. నమ్మువారికి సమస్తము సాధ్యము అనే మాటలు వినబడతా ఉన్నాయి. ఆ ప్రార్థన అయింది బ్రదర్. అది అయిన తర్వాత సిస్టర్ని అడిగాను నేను, ఏంటి మాటలు ఇదింది ఇలా వినబడ్డాయి అని అంటే, దేవుడిలో ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, అందు నిమిత్తం ఆయన మీతో మాట్లాడి ఉన్నాడేమో ఈ విషయాలు. ఏమేం మాట్లాడాడు అని అంటే నేను అన్నాను, మీరే చెప్పారు కదా, మీ నోట్ల నుంచే వచ్చింది కదా అంటే, అవి నాకు అంతగా గుర్తుకు లేవు, కానీ ఆయన చెప్పిన ప్రతి మాట అయితే నెరవేర్చబడుతుంది. అంటే తను విశ్వాసములో అటువంటి బలంగా ఉంది. యవనస్తురాలైనప్పటికీ దేవుడితో కలిగి ఉన్న సంబంధం గొప్పది. ఆ సంబంధంతోనే ఈ అనామకుడు దేనికి పనికి రాకుండా ఈ జీవి ఎట్లా పగిలిన కుండలాగా ఉన్నాను, నన్ను చేసుకోవాల్సిన కర్మ ఆవిడకేంటి, డ్యూటీ చేసి నన్ను సాకాల్సిన అవసరత ఆవిడకేంటి, అది యవనస్తురాలు. ఈ రోజుల్లో ప్రేమ అని షికారులు తిరిగే రోజులు, కానీ ఈవిడ నన్ను చేసుకోవడం అని అంటే నిజంగా అది నా అదృష్టమే. ప్రభువు ఒక దూతలాగా ఈవిడిని నా దగ్గరికి పంపకపోతే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు బ్రదర్. ప్రభు గనుక ఈవిడిని నా యొద్దకు పంపకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు బ్రదర్. సో ఇంక నేను ఆ రోజు రెండవ రోజు ఒక 80% వరకు నన్ను ఏదో వెంబడిస్తూ ఉంది, ఏదో శక్తి నన్ను వెంబడిస్తూ ఉంది, లేదా నా నడక పడక నేను నడుస్తున్న విధానాలు ఇవన్నీ ఎలా తెలుసు, ఈవిడకు కూడా తెలియదు, ఎన్నడూ ఎవరితో నాకే పరిచయం కూడా లేదు. అట్లాంటిది నేను ఎప్పుడు ఏం చెప్పలేదు కదా, ఎవరికి తెలియదు కదా ఈ విషయాలు అనుకున్నాను. మూడవ రోజు ప్రార్థనలో కూర్చున్నాం బ్రదర్. సడన్గా డ్యూటీకి ఈవిడ వెళ్ళాల్సి వచ్చింది. ఆడిటింగ్ ఉంది, మీరు రావాలమ్మా అంటే, అప్పుడు బ్యాక్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంది ఈవిడ మారుతి షోరూంలో. సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తను చెప్పింది, ప్రార్థన చేసుకో, నీవు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో అంటే సరే అని చెప్పాను. తను వెళ్ళిపోయింది. ఇదే స్థలంలో కింద రేకుల రూమ్లో
గోడ కూడా లేదు, తడికలు కుక్కలు రాకుండా అడ్డం పెట్టి ఉన్నాయి. ఆ లోపల పడుకొని ఉన్నాను, ఆ రేకుల రూమ్లోనే పడుకొని ఉన్నా. నేను బైబిల్ చదువుకుందామని తెరిచినప్పుడు ఈ సందులో ఒక ఆవిడ ఉంటుంది, పేరు మరియమ్మ. మరియమ్మ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా కుమారుడు వస్తే కనుక ఈ తాళం చెవి ఇవ్వండి, నేను ఊరికి వెళ్తున్నానని చెప్పి తను వచ్చి తాళము నేనున్న రూమ్లో ఒక శీలకి తగిలిచ్చి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయినాక అర్ధ గంటకు నేను ఒక్కటే లోపడున్నాను. ఎవరిని ఇంట్లోకి రానియకు, నేను ప్రార్థన చేసుకుంటున్నా అని మా అమ్మకి చెప్పా. మా వాళ్ళందరూ నన్ను పిచ్చోన్లాగా చూస్తూ ఉన్నారు. వీడు ఎట్లా బతికేవాడు, ఎటు తిరిగేవాడు, ఏం మాటలు, ప్రార్థన అంటున్నాడు ఏంటి, బైబిల్ అంటున్నాడు ఏంటి, అసలు ఏమైంది వీడికి? సర్లే ఏదో ఒకటి నమ్ముకుంటేనన్నా బాగుపడతాడేమో, వాడుకున్న అలవాట్ల వ్యసనాలకి పోనీలే అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. సరేనని నేను లోపల కూర్చొని బైబిల్ చదువుదామని తెరిచాను బ్రదర్. నిజముగా నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నేను బైబిల్ని తెరిచా, చదవడానికి రావట్లేదు, కానీ ఏడుస్తున్నాను బ్రదర్ నేను బాగా. ఇంకొకటి, 3వ రోజు కదా, ఈరోజు మాట్లాడితేడేమో చూద్దాం, ఇలా మాట్లాడకపోతే అసలు దేవుడు ఆయన లేడని డిసైడ్ అయిపోదాం, ఇట్లా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను బ్రదర్. మా అమ్మకి అలా చెప్పి ఎవరిని రానియమాకరి నేను ఇంట్లో కూర్చొని నాకు వచ్చినట్టే నా భాషలో నేనే ప్రార్థన చేస్తూ ఉన్నా. నా ఇష్టం వచ్చినట్టు నేను నా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. మరి నిన్నంటే నా భార్య నాకు తోడుండడం బట్టి మీరేదో భాషలని ప్రవచనం అని నాతో మాట్లాడారు. మరి ఈరోజు నేను ఒక్కడే ఉన్నానుగా ఇంట్లో. ఈరోజు కనుక మీరు మాట్లాడితే తప్పకుండా నా జీవితకాలం నేను మీకు ఊడిగం చేస్తా, ఒక బానిసలాగా బ్రతుకుతా అని ఒక తీర్మానం చేసుకున్నాను బ్రదర్. నేను ఆ తీర్మానం చేసుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలా అయితే కాదు, దేవుణ్ణి పరీక్షించాలి. ఎలా పరీక్షిద్దాం అని ఒక ఆలోచన వచ్చి, అర్ధగంట కింద ఒక ఆవిడ వెళ్ళిపోయింది కదా మరియమ్మ, వెనక్కి తిరిగి రావాలా. ఆవిడ తిరిగి వస్తే నేను దేవుణ్ణి నమ్ముతా, దేవుడు ఉన్నాడని. ఎందుకంటే నేను ఏదనుకుంటే అదే జరుగుతుంది, అయినా నేను నమ్మట్లేదు. నేను అనుకుంటున్నట్టుగానే జరుగుతూ ఉన్నా, నేను నమ్మట్లేదు. సరే, అర్ధగంట తర్వాత వెళ్ళిపోయింది, ఆవిడ రాదు, ఆవిడ రాకపోతే దేవుడు లేడు, ఇంకేంటి అన్నట్టుగా నాకు నేనే డిసైడ్ అయిపోయి తీర్మానం తీసుకొని కూర్చొని ప్రభువా అని అడుగుతూ ఉంటే బ్రదర్, ఆవిడ 3 నిమిషాలలో ఎన్నిక్కి వచ్చింది బ్రదర్. మా అమ్మ రానియకపోతే గబగబా డోర్ తెరిచి, నన్ను దేవుడు వెళ్ళమన్నాడు, ఆయనకే దేవుడా, నేను అదే దేవుణ్ణి పూజించేదాన్నిగా, ఎందుకు అని చెప్పేసి లోపలికి వచ్చేసింది, మోకరిల్లింది. అద్భుతం ఏంటంటే, ఆత్మ అంటే తెలియని నాకు దేవుడు పరిశుద్ధాత్మ చేత నన్ను నింపాడు. నన్ను పరిశుద్ధాత్మ చేత నింపి నా నోట ప్రవచనం అంటే ఎరగని నా నోట ప్రవచనాలు ఆవిడికి చెప్పించాడు. అమ్మా, నీ పరిస్థితి ఇలా ఉంది, నీ జీవితాన్ని ఇలా మార్చుకోవాలి అని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఆవిడికి నేను బోధించాను. నాకు తెలియకుండా నేను కళ్ళు మూసుకొని ప్రార్థనలోనే నేను చెబుతా ఉన్నాను, చేసుకుంటూ ఆత్మచేత నింపబడి చెబుతా ఉన్నాను. ఆ మాటలు విని సడన్గా తను ఆ తాళం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను ప్రార్థన ఆపిన తర్వాత మా అమ్మ వచ్చింది. ఒరే, నేను ఎంత ఆపినా ఆగలేదు, ఏమైనా డిస్టర్బ్ చేసిందా, ఏమన్నా గలిబిలైందా అంటే, అదేంటి ఆమె ఒకసారి ఆవిడని పిలువు, వచ్చిందా పిలువు ఒకసారి అని అంటే పిలుచుకొచ్చారు. ఏమైందమ్మా అంటే ఆమె అన్నది, బిడ్డ నీవు ఇట్లా మాట్లాడావు, దేవుడు గొప్ప దేవుడు, నేను అనుకుంటున్న మాటలు మీ ద్వారా నాతో ప్రవచనంతో ఆయన మాట్లాడాడయ్యా గలతీయులకు రాసిన పత్రికలో నుంచి అంటే, ఇదేంటి మళ్ళీ ఈ పత్రిక ఎక్కడ ఉంటుందమ్మా, బైబిల్లోనా అంటే, ఇదే బైబిల్లో అంటే నేను ఆవిడకి బైబిల్ ఇచ్చే, ఇట్లా ఇందులో ఎక్కడుంటుందో చూపించి నాకు అని అంటే, ఆవిడ ఇట్లా తెరిచి ఇగో పలానా ప్లేస్లో ఇక్కడ ఉందయ్యా మీరు చూడండి అంటే చూసి చదువుదామంటే, ఈ గ్రాంధికమైన భాష ఉండడం వల్ల నాకు ఆ నోరు తిరగట్లా, చదవడం రాట్లా. అదేంటి మీరు ఇందాక బాగానే చెప్పారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారేంటి అని మాట్లాడింది. నా అంతరంగం ఒక్కసారిగా రద్దలైనట్టుగా అనిపించింది. నేనేంటి ఇట్లా పరీక్షిస్తూ ఉన్నాను, నేను అడిగిన ప్రతిదీ క్షణముల మీద చేస్తూ ఉన్నాడు. నిజమే, నేను అర్ధగంటలో చనిపోవాలి, నా ప్రాణం పోవాలి కదా. మరి నా తల్లి నాకు చాకిరీ చేస్తూ ఉంటే సహజంగానైతే నాలాంటికి పెళ్ళి ఏం జరుగుతుందని నేను అనాలి. కానీ నా యొద్దకు ఒక యవ్వనస్తురాలిని, అన్ని రకాలుగా మంచిగా ఉన్న ఆవిడని పంపించి, అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి నాలాంటి మూర్ఖుడు కొరకు. అంటే నశించిపోతున్న ఆత్మను వెతికి మరి నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని కాపాడడానికి ఈవిడిని ఏర్పాటు చేసుకొని, నువ్వు సేవ చేయమ్మా అని ఈవిడికి చెప్పట్లా, ఆయన నా సేవకుడు, నువ్వు ఆయనకి సేవ చేయాలి, పెళ్లి చేసుకో. అసలు ఎవరు చెప్తారు బ్రదర్ అట్లా చెప్పినా? మిగతా వాళ్ళు అయితే నాకు తెలిసి నేను చాలామందిని చాలా వేళ్ల మీద లెక్క పెడతాం ఇట్లాంటి భక్తితో దేవుళ్ళు నడిచేవాళ్ళని.
ఇంకేవిడ మాట్లాడగానే ఆ సందర్భాన్ని చూడగానే నేను లోబడిపోయా బ్రదర్, దేవుడికి నేను లోబడిపోయా. నేను బ్రతికిన విధానానికి నాతో దేవుడు మాట్లాడాడు అంటే అసలు ఎవ్వరూ నమ్మేటట్టుగా కూడా లేరు. అటువంటి దుర్మార్గపు జీవితం నాది. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు మందు తాగడంలో, బీడీలు సిగరెట్లు తాగడంలో. ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఆయన పేరు భాస్కర్, నాకు బావమరిది వరుస అవుతాడు. బ్రతికితే ఇట్లా రౌడీ షీటర్ లాగా బ్రతకాలి అని ఒక రౌడీ షీటర్ లాగా తయారయ్యాడు. ఎప్పటికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆయన పేరు చెబితే గజగజ వణుకుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లలో బాగా నెంబర్లు ఈయన నోటెడ్ ఉంటాయి. అంటే ఆ పరిస్థితి చెప్తా ఉన్నాను మీకు. ఏదైనా పండగలు వస్తే గొడవలు ఏం చేస్తారో ఏమో, కేసులు అవుతాయని ముందే పండగకి ముందే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు వీళ్ళని. అటువంటి దుర్మార్గపు స్థితి అనమాట. అలా బ్రతికిన వ్యక్తి. సో ఇట్లా నా దగ్గర ఉండేవాళ్ళు చాలామంది, అందరు కూడా అలాగే ఉన్నారు. బందిపోటు దొంగలు, చాలా హెరైను, కొకైను, గంజాయి వీటికి అలవాటు పడి భయంకరంగా బానిసలుగా బ్రతుకుతున్న వారే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకొని ఇప్పుడు చక్కగా ఉన్నారు. అయితే ఇక నేను దేవుణ్ణి నేను నమ్మానని నాకు అర్థమైపోయింది. నేను ఆవిడని అడిగా, అమ్మ నీతో పాటు నేను మందిరానికి చర్చికి రావచ్చా అని అడిగా. నిరభ్యంతరంగా రండి మీరు రావచ్చు అని అంటే, ఏ చర్చికి వెళ్ళాలి ఇప్పుడు నేను అంటే, ఈవిడ ఏ చర్చికి వెళ్తుందో ఆ చర్చికి వెళ్ళాలి. ఎవరు అంటే, ఏ అయ్యగారైతే మా ఇంటికి వచ్చి నన్ను మందిరానికి పిలిచాడో, నిన్ను పిలిస్తే నువ్వు వచ్చావు కదా, నన్ను పిలిస్తే నేను వస్తా, ఇంకోసారి ఇంటికి రా మాకు అన్ని దుర్భాషలాడి పంపించానే, ఆ చర్చికి వెళ్ళాలి. ఆ చర్చికే వెళ్ళాలి. ఇప్పుడు అదొక టాస్క్. ఆయన దగ్గరికే వెళ్ళాలి. పోనీ ఇంకో ఏదైనా చర్చికి పోదాంలే అని అనేది ఆగలేను. అంటే నా మనసు అంతరంగంలో మారు మనస్సు కలిగింది, పశ్చాత్తాపము మారు మనస్సు కలిగింది. అంటే నాకు అర్థమైంది, నేను మంచి బ్రతుకు బ్రతకట్లేదు, ఇది నేను సరికాదు, నేను బ్రతకడం ఇది కాదు. నన్ను విడవని దేవుడు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, విడవలేదు, ఎడబాయలేదు. నేను కనుగొన్నాను, నాకు దేవుడు దొరికాడు. సో నన్ను ప్రేమించే దేవుడు నాకు దొరికాడు. కాబట్టే ఆ ప్రేమని వీళ్ళలో చూస్తూ ఉన్నాను నేను. వెంటనే నేను ఆ మందిరానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీడు ఎందుకు వచ్చాడు మందిరానికి అన్నట్టుగానే చూస్తున్నారు జనాలు కూడా. అంటే నా పరిస్థితి అట్లాంటిది. నాకు స్నేహితుడు ఉన్నాడు, నా ప్రాణ స్నేహితుడు, నాతో పాటు బాగా క్లోజ్గా నడిచిన వ్యక్తి బ్రదర్ జేమ్స్. ఆయన నన్ను, మీరు మందిరానికి వెళ్తే నేను తీసుకెళ్తా అని చెప్పి నన్ను వీల్ చైర్లో నెట్టుకుంటూ, ఇదే వీల్ చైర్లో, ఇలాంటి వీల్ చైర్లో 2.5 కిలోమీటర్లు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్ళాడు బ్రదర్. నేను దారిలో వెళుతూ ఉంటే నేను భయంకరంగా నడిచిన విధానాన్ని బట్టి చూసిన వాళ్ళు అందరు ఉన్నారుగా, అందరు అనుకుంటున్నారు వీడేదో కొత్త స్టోరీ నడిపిస్తున్నాడు, ఏదో తెల్ల సొక్క బైబిల్ అమ్మ వీడేదో గ్యాంబ్లింగ్ ఏదో స్టార్ట్ చేసాడు వీడు అనుకుంటున్నారు. కానీ అది నాకు నా దేవుడికి బాగా తెలుసు నేను ఎందుకు ఆ స్థితిలో ఉన్నానో. కొంతమంది నమస్తే అన్నా, బైబిలా, చర్చా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎగతాళిగా. అంటే నేను అలాగే కూర్చొని మాట్లాడేవాడిని ఒకప్పుడు, బాగున్నప్పుడు, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటి అనంటే, చేపలు పట్టే వాళ్ళు 2 రకాలుగా పడతారు బ్రదర్. అదేంటి అనంటే, ఒకటి వలేసి పడతారు, రెండోది గాలం వేసి పడతారు. వలేసి చేపని పట్టినప్పుడు దానికి గాయాలు ఉండవు, చక్కగా లోపలికి వస్తే దాన్ని తీసుకుంటారు. కానీ గాలం వేసిన చేప వలలో తప్పించుకున్నా గాలం వేసిన చేపకి గాయాలు ఉంటాయి, గాయంతో వచ్చేస్తుంది. నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వల వేసి పట్టడం అంటే నాకు చాలామంది చెప్పారు దేవుడి గురించి, వినలా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేవాడు అని ఎంతమంది చెప్పినా వినలా. అంటే వల వేసినట్టుగా చెప్పారు కానీ వినలా. దేవుడు నాకు గాలం వేసాడు బ్రదర్. ఏ రోడ్లో అయితే రౌడీ షీటర్ కింద నడుచుకుంటూ వెళ్ళారో అదే రోడ్లో వీల్ చైర్ మీద సన్నిధికి మీద తీసుకెళ్ళారు. ఇంకా దాన్ని అలా తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చేసింది. ఇంకా నేను భౌతికంగా నేను చనిపోయిన వ్యక్తినే. ఇంకా నేను ఆత్మ విషయంలో వస్తే జీవింపజేయువాడే ఉన్నాడు నాలో, ఇంక అంతే. ఇక నేను అనుకుంటున్నాను, అనండి మీరు అందరు అనండిలే, నేను అన్నవాడినే కదా, ఎన్ని మాటలు నేను అన్నవాడినే. నమస్తే పాస్టర్ అంటాడు ఒకడు దారిలో వెళతా ఉంటే, సరే అలాగనే కానీ ఆమెన్ అనుకుంటున్నాను నా మనసులో. అంత నెమ్మది తత్వం. అసలు నా క్యారెక్టర్ ఎవరిది తప్పు అని చూడను, ముందు నిన్ను కొడతా, ఆ తర్వాత మాట్లాడతా. అట్లాంటి వాడిని అనమాట. సారీలు చెప్పడాలు నా హిస్టరీలోనే లేవు. అట్లాంటి వాడిని నమస్తే పాస్టర్ అంటున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏది మాట్లాడినా నేను అలాగే సైలెంట్గా వెళ్ళిపోతా ఉన్నా. మందిరానికి వెళ్ళా, లోపల కూర్చున్నా. మొట్టమొదటిసారిగా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా, నాకేం తెలియదు బ్రదర్. ఒకళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, ఒకళ్ళు డ్యాన్స్ చేసినట్టుగా ఎగురుతూ ఉన్నారు, ఒకళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ఏది రాదు. ఇంటికాడ ఉండలేకపోతున్నాను, మందిరంలోకి ఎందుకు వెళ్ళాలో నాకు తెలియట్లేదు.
నా పరిస్థితి. దేవా ఏంది ప్రభువా ఇదంతా ఏంటిది, అసలు గందరగోళం ఏంటి ప్రభువా, ఇట్లా ఇట్లా అడుగుతా ఉన్నాను నేను. మరి ఎన్నడూ కూడా నేను మందిరంలోకి వెళ్ళిన వాడిని కాదు బ్రదర్. అలా వెళ్ళి నేను కూర్చున్నప్పుడు అయ్యగారు ప్రసంగం చేస్తూ ఆయన యేసన్న గారి గురించి మాట్లాడారు. ఆయన ప్రార్థన అంటే మాటలని పాటలుగా మార్చి దేవుణ్ణి గొప్పగా స్తుతించి ఆరాధించిన వ్యక్తి యేసన్న గారు అని అన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. అరే మందిరానికి వచ్చాను, మందిరంలో మరి నేనేం చేయగలను, నేనేం చేయలేను కదా, ఇందులో వీళ్ళు చేసే ఏ పని కూడా నాకు రాదు కదా, మరి నేను ఏం చేయాలి అసలు, ఇక్కడ ఇంటికాడ ఉండలేకపోతున్నాను, మందిరంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇట్లా నేను ఆలోచన చేసినప్పుడు ఆ మాట వినగానే నాలో ఒక ఆశ కలిగింది. అంటే పాట పాడి దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, అంటే మన యొక్క మాటలు పాటలుగా మార్చి పాడవచ్చు అని ఒక విషయం నాకు అర్థమైంది బాగా. సో నేను ఇంటికి వెళ్ళి ఎలాగైనా పాట నేర్చుకోవాలి అన్న ఉద్దేశంలో నేను వెళ్ళాను బ్రదర్. నేను వెళ్ళిన తర్వాత ఒక వారం అంతా కష్టపడి ఒక పాట నేర్చుకున్నాను. నేను వెళ్ళి మందిరానికి మరుసటి వారంలో నేను వెళ్ళాను. నేను ఎవరైనా స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడతారా అంటే బాగుండు అని నా మనసులో అనుకుంటున్నాను. నేను సడన్గా అయ్యగారు ఎవరైనా పాట పాడతారా అని అడిగారు. వెంటనే నా చెయ్యి ఎత్తాను. నేను వీడేం పాట పాడతాడులే అన్నట్టుగా అందరు నా వైపు ఇట్లా చూస్తూ ఉన్నారు. అంతా మైక్ తీసుకున్నాను నేను. అంటే నేను పాట పాడాలన్నది నా ఉద్దేశం కాదు, ఈ మనుషుల ఎదుట మెప్పు పొందాలన్నది నా ఉద్దేశం కాదు. కాకపోతే నా జీవితానికి ముడిపడి ఉందన్నమాట. ఆ పాట యొక్క లిరిక్స్ ఎట్లా అంటే నన్ను గురించి నేను దేవుడికి చెప్పుకుంటున్న పాట రూపంలో ఆయనకి చెప్పుకుంటా ఉన్నా. ఎలాగైతే యేసన్న గారివి నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, ఏసయ్యా నీ రక్తము చే కడగబడినందున అందుకే నేను ఇలా మారానని ఎలా చెప్పారో అట్లాగే నా జీవితం గురించి నేను ఒక పాట పాడాను బ్రదర్. నేను అదేం పాట అంటే, ఘోర పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా, అపవాది మాటతో మోసపోతిని, నీవిచ్చిన ఆజ్ఞలే మరచిపోతిని, నీవిచ్చిన ఆజ్ఞలే మరచిపోతిని, ఘోర పాపినయ్యా కోరావు నాతో స్నేహాన్ని, చేశాను దేవా ద్రోహాన్ని, కోరావు నాతో స్నేహాన్ని, చేశాను దేవా ద్రోహాన్ని, తిరిగి తిరిగి వేసారి నీ దరికే చేరితిని, తిరిగి తిరిగి వేసారి నీ దరికే చేరితిని, ఆదరించి నన్ను దరి చేర్చుమా, ఆదరించి నన్ను దరి చేర్చుమా, ఘోర పాపినయ్యా. అంటే ఈ లిరిక్స్లో భావం ఎలా ఉందనంటే, అయ్యా నేను ఘోర పాపిని, మరి మీ ఆజ్ఞలు నాకు చెప్పినా వాటిని విడిచి నేను ఒక మూర్ఖునిలాగా తిరిగాను ప్రభువా, నాతో నీవు స్నేహాన్ని కోరావు, నేను నీకు ద్రోహాన్ని చేశా, అనేక జనాంగాన్ని హింసించి దుర్భాషలాడి కొట్టి తిట్టి ఇలా నడిచాను నేను. కానీ ఆఖరికి తిరిగి తిరిగి వేసారిపోయి నీ పాదాల దగ్గరికే వచ్చాను ప్రభువా, నన్ను దరి చేర్చుకోండి ప్రభువా, నీ కవిగుడ్లోకి తీసుకోండి అని ప్రతిమలాడుకుంటున్నా. నీ ఆజ్ఞను మీరిన ఘోర పాపిని, నీ వెలుగును చూడలేక దాగి ఉంటిని, తప్పు తెలిసి నీ పాదముల చేరితిని, ఒప్పుకుంటినయ్యా నా కలుషములు, ఒప్పుకుంటినయ్యా నా కలుషములు,
ఘోర పాపినయ్యా, చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. ఇట్లా ఆ, ఈ అనాథ పిల్లల మధ్య, సువార్త అందని ప్రాంతాల మధ్య, ఈ అడవుల్లోను బుడబొక్కల మధ్య, మన జ్యోతిష్కుని చెప్పేవాళ్ళ మధ్య, వీళ్ళ మధ్య మీరు ఈ స్థితిలో ఉండి మీరు ఆ పరిచర్య ఇంత గొప్పగా చేయడానికి గల కారణం ఏంటి బ్రదర్? ఇక్కడ ఒక విషయం వచ్చేసరికి, బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు నేను ఒంటరి అని అనుకుంటారు ఫస్ట్. కానీ దేవుడు ఏమంటాడంటే, మీలో ఒంటరి వాడు 10,000 మంది 1000 మంది జనాంగం అవుతారు అని అంటాడు. ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. దేవుని మీద విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, సూర్యోదయమై సూర్యాస్తమయం అవుతుందని ఎంత నమ్మకంగా ఉంటావో, దేవుడి మాట కూడా అలాగే రూఢిగా నెరవేరుతుందని నమ్మాలి. నేను అలా నమ్మి నడుస్తున్న రోజుల్లో నాకు ఒక కుమారుడు ఉన్నారు బ్రదర్. నాకు కుమారుడు పెళ్ళైనాక 7 సంవత్సరాలకు పుట్టాడు బాబు. అయితే 4 సంవత్సరాలు మేము దేవుళ్ళో నడిచినప్పుడు ఆయన ప్రవచనముతో మాట్లాడాడు మాతో. ఇదిగో, నీ భార్య మీద ఉన్న నిందని తొలగించుటకు నేను ఒక బహుమానాన్ని నీకు ఇస్తా, సాక్ష్యం కోసమే ఒక కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉండి, నేను ఆ దినాల్లో పరిచర్యలు ఎలా ఉన్నానంటే, నా సాక్ష్యాన్ని పంచుకుంటూ వెళ్తా ఉన్నాను బ్రదర్. నేను సంఘాల్లో ఈరోజు 2గా వస్తూ ఉన్నాం, కానీ ఒకరోజు 3గా వస్తాం. నా కుమారుడు కూడా వస్తాడు, సాక్ష్యం కోసమే పుడతాడు కాబట్టి తీసుకొని వస్తానని. చాలామంది నమ్మారు, కొంతమంది నవ్వారు కూడా. ఆ 7 ఏళ్ళు అయిన తర్వాత నిజంగానే దేవుడు తన గర్భాన్ని తెరిచి ఒక కుమారుడిని మాకు ఇచ్చాడు. ఇక్కడే మల్లారెడ్డి హాస్పిటల్లో ఆయన పుట్టాడు. జనవరి 2వ తారీఖు అనమాట. ఇప్పుడు ఆ బాలునికి 12 సంవత్సరాలు బ్రదర్, 7th క్లాస్. అయితే అది కూడా విచిత్రంగా, ఆ 2వ తారీఖు రోజు ఆయన పుడితే, నేను 1వ తారీఖు నేను ప్రార్థనకి మందిరానికి వెళ్ళా. అక్కడ నేను వాగ్దానాలు తీసుకుంటారుగా, వాగ్దానాన్ని తీసుకున్నాను. అందులో నాకు వచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో ధనమునకు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నీ వద్దకు పంపెదను అని వచ్చింది. నేను బలంగా విశ్వసిస్తాను, దేవుడి మాట బలంగా విశ్వసిస్తాను. ఎందుకంటే మన విశ్వాసము చొప్పున అది జరుగుతుంది, దేవుడు చేస్తాడు. ఆ హాస్పిటల్కి నేను 4 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ కోసం వెళితేను, మాకు తెలియకుండానే ఆవిడికి సంబంధించి ఎంత ఖర్చు ఉందో కట్టేసి వెళ్ళిపోయారు. అంత గొప్ప దేవుడు. ఇంకా నేను ఇంటికి వచ్చాను. ఆ కుమారుడికి 6 నెలలు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు మేము ఇరువురుగా 2గా ఎన్ని మందిరాలకు వెళ్ళామో, ఆ ప్రాంతాలన్నీ ఏరియాలకి నా కుమారుడితో పాటు వెళ్ళాను బ్రదర్. ఇప్పటికి 12 ఏళ్ల నుంచి నాతో పాటే తిరుగుతూ ఉంటాడు, నాతో పాటే చదువుకుంటాడు. నేను పర్మిషన్ తీసుకొని అతన్ని తీసుకొని వెళుతూ ఉంటాను, అంటే సాక్ష్యంలో చూపించడానికి. విత్ రిపోర్ట్ కార్డ్స్, అన్ని విత్ రిపోర్ట్స్ ఉన్నాయి దాంతో. సో నేను ఇంకా నా కుమారుడు పెరుగుతున్న దినాల్లో ఒక ప్రాంతం గుండా ఆటోలో నేను వెళుతూ ఉన్నాను, నా భార్యను తీసుకొని వెళుతూ ఉంటే, ఇక్కడే ఒక చిన్న మురికి వాడ ఉంది, అక్కడ వాష్రూమ్ కోసమని ఆటో ఆపారు. అతను వెళ్ళి అక్కడ యూరిన్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు నేను వెనక నుంచి చూస్తూ ఉన్నాను. ఒక ముసలావిడ అక్కడ చెత్తలో నుంచి ఏరుకొని తింటూ, అక్కడ ఇంకో చిన్న బాబు ఉన్నాడు, వాడికి తినిపిస్తూ ఉంది. అది నా హృదయాన్ని బాగా కలిసివేసింది బ్రదర్. అది ఇదేంటి మరి, వీళ్ళు ఈ కర్మేంటి అసలు, వీళ్ళు ఇలాంటి బాధను ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? నా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏంది ప్రభువా, నాలాంటి మూర్ఖుడినే మార్చుకున్నావు, మరి వాళ్ళకి దేవుడు వద్దా, వాళ్ళకి ఎవరు లేరా ప్రభువా అని నా మనసులో అడుగుతూ ఉంటే నాకు వినిపిస్తూ ఉంది ఒక స్వరం, ఇదిగో అటువంటి వారి కొరకే నిన్ను నేను ఏర్పరచుకున్నాను, విరిగి నలిగిన హృదయముల మధ్య నువ్వు సేవ చేయవలసి ఉన్నది నా కుమారుడా. ఈ స్వరం వినబడతా ఉంది నాకు. వెంటనే లోబడిపోయా. ఇది నా దర్శనం ప్రభు, ఇది నాకు అప్పచెప్పిన పని, ఇది నేను చెయ్యాలి అని. ఎక్కడికైతే ధైర్యం చెప్పడానికి అనేకులు వెళ్ళరో, మీరు గమనించండి, కుష్టు రోగుల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. కొంతమంది వాళ్ళని చీదరించుకుంటారు, వాళ్ళు వేరే పని చేసుకోలేరు, వాళ్ళు పని చేస్తే కూడా ఇష్టపడరు బ్రదర్. కానీ నేను ఏర్పరచుకున్నాను అని అన్నాడు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను ధైర్యపరిచి వాళ్ళకి సువర్తమానాన్ని తెలియచేసి ఆ ప్రేమ సందేశాన్ని వాళ్ళకి అందించి చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యాన్ని పొందుకున్నారు. నేను అనుకున్నాను,
మరణములోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుని వాళ్ళు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంలో తెలియపరిచాను. అట్లాగే క్యాన్సర్ వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాను అని అంటే, చిన్న చిన్న పిల్లలు బ్రదర్, చాలా చిన్న పిల్లలు, వీళ్ళందరూ నాతో పాటు వస్తారు పరిచర్యకి. ఇలా దోశలు పెడితే దోశల్లో రక్తం కక్కుతూ ఉంటారు వాళ్ళు బ్లడ్ క్యాన్సర్తో. వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేసి, వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ సప్లై చేసి, వాళ్ళకి బ్లడ్ కావాలి అని అంటే కనుక వాళ్ళకి బ్లడ్ సప్లై చేసి, ప్రతి శనివారం కూడా పర్మిషన్ లెటర్తో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని దర్శించి, అమ్మ మీ పిల్లలకి ఏం కాదు, మీరు భయపడమాకండి, దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దాదాపుగా 30 మంది వరకు ఆ పిల్లలు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బ్రతికారు. వాళ్ళు బ్రతికారు, దేవుళ్ళు ఇంకా బలపడ్డారు, చక్కగా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఈ గంగిరెద్దులోళ్ళు ఎవరైతే ఉన్నారో, చిలక జోస్యం చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జంగాలోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ చాతబడులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ భయపెట్టి అనేకుల దగ్గర డబ్బులు తీసుకొని విచ్చలవిడితనంతో ఉంటారు వీళ్ళు. ఆడోళ్ళు కూడా బీడీ జర్దాలతో అలవాటు పడి పిల్లలంతా రోడ్ల మీద తిరుగుతూ, అట్లా చూసినప్పుడు బాధ అనిపించేది బ్రదర్. వెళ్ళి వాళ్ళని కలిసి మేము దగ్గరుండి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసి, ఆ పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేసి, ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేతి పనిని ఏదన్నా కల్పించి, గ్యాస్ స్టవ్ రిపేర్లు కావచ్చు, కొబ్బరి బొండల బిజినెస్ కావచ్చు, లేదా బండి సీట్ కవర్లు కానీ అవి అమ్ముకునే బిజినెసెస్ కావచ్చు, ఏదైనా చిన్న చేతి పని బొమ్మలు అమ్ముకునేది కావచ్చు, అట్లాంటిది వాళ్ళకి పెట్టి, వాళ్ళకి దుస్తు వస్త్రధారణ కూడా సరిగా ఉండదు. అవన్నీ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ అయినా సరే, మన దగ్గర డబ్బులు ఉంటే కొత్తవైనా సరే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి. కొన్ని వీడియోలో చూశాను, ఎస్ బ్రదర్, ఈ బ్రదర్సే కలిసి కర్రలతో ఒక మందిరాన్ని కట్టినట్టు, అక్కడ సువార్త పరిచయం జరుగుతున్నట్టు చూశాను బ్రదర్. నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళు కూడా చాలా చిన్న వయసులో నుంచి దేవుళ్ళో ఉన్నారు బ్రదర్. వీళ్ళు కూడా ఇప్పుడు చెత్తని పారేసే బండి వెనక పరుగులు తీస్తూ, లేకపోతే మురికి కుంటలల్లా చేపలు పడుతూ ఆటలాడుకుంటా విచ్చలవిడితనంతో తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు, నా దగ్గరే ఇక్కడే ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు చక్కగా ఇప్పుడు చదువుకొని ప్రయోజకులుగా బీటెక్ చదువుతూ ఉన్నారు చాలామంది కూడా. ఇగో ఈ బ్రదర్ వచ్చేసి ప్రతి వైన్స్ షాప్లో కూడా ఈయన నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్. అంత భయంకరంగా తాగి తిరిగి విచ్చలవిడితనంతో అనేకులని కొట్టి దుర్భాషలాడిన వ్యక్తి ఇతను. అనేక అప్పుల చేత బాధపడి అసలు ఏంటి జీవితం అనుకుంటూ నడుస్తుంటే విడిపించి తీసుకొని వచ్చి మందిరంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా ఒక అందుకు చెప్పాలనంటే, ఇంత గొప్ప పరిచర్య జరుగుతూ ఇలా వెళుతుంది అని అంటే కనుక, ఒకటి జేమ్స్ బ్రదర్ నాకు ఎంత సహకారంగా నిలబడ్డారో నన్ను నడిపించడానికి, అట్లాగే నేను దేవుని నమ్ముకున్న తర్వాత నన్ను పెద్దవాళ్ళలో రాజేష్ బ్రదర్ కానీ, శామ్యుయల్ బ్రదర్ కానీ, యాదగిరి బ్రదర్ కానీ, నిఖిల్ బ్రదర్ కానీ కొంతమంది ఉన్నారు. వీళ్ళు నన్ను పుష్ చేస్తూ తీసుకెళ్ళడానికి, నన్ను మోస్తూ ప్రతి విషయంలో సహకారంగా, అంటే నాకు కుడిభుజాల్లాగా వీళ్ళందరూ ఉండి పనిచేస్తేనే ఈ పరిచర్య ముందుకు వెళ్ళింది బ్రదర్. సో ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మీరు అనేక ప్రాంతాల్లో కారులోనే ఈ పరిస్థితిలోనే వెళ్తుంటారు. మీకేమైనా వ్యతిరేకలు వచ్చినాయి బ్రదర్? వ్యతిరేకతలు అనేది ఎప్పుడు నేను ఎదుర్కోలేదు. కానీ ఒక విషయం ఏంటంటే, చాలామంది కూడా అన్న కారులో వెళ్తూ ఉంటాడు అని కూడా చూస్తూ ఉంటారు. కానీ నేను ఆటోలో చాలా భయంకరమైనటువంటి ఎండల్లో వర్షాల్లో మొదలుపెట్టాను బ్రదర్ ఇదంతా. ఎందుకనంటే నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రకటించాలి, వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందాలి, సత్యం అందరికీ తెలియాలని. ఒక సందర్భాలు ఎలా ఉంటుందంటే, నా పరిస్థితి ఓమ్ని కారులో నేను ముందు కూర్చుంటే సీట్ కింద ఇంజన్ ఉండేది బ్రదర్. నాకు తెలియక నేను కరీంనగర్ వెళ్ళి సువార్తకి ఇంటికి వచ్చేలోపు నాకు స్పర్శ లేదు కదా నా కాళ్ళకి స్పర్శ లేనప్పుడు నా కాలు ఇంజన్ మీద ఉంది. నేను ఇంటికి వచ్చేసరికి నా కాలు కాలిపోయింది, వెనక కాలిపోయి రక్తం కారుతా ఉంది, బొగ్గలు వచ్చేసి నన్ను ఎత్తుకొని తీసుకొచ్చి మంచంలో వేసేసరికి మొత్తం దెబ్బ తగిలి గందరగోళంగా ఉండింది నా కాలు. వెంటనే మనలో ఒక బ్రదర్ ఉన్నారు శామ్యుయల్ అని, ఆయన ఆ ఓమ్ని కారు తీసుకొని ఒక 1.5 lakh తీసుకొని ఒక వ్యాగనర్ కార్కి డౌన్ పేమెంట్ చేసేసి, మనం పరిచర్యకి ఇది అవసరం కాబట్టి ఇలా చేయాలి అని తీసుకున్నాం, కారు తీసుకున్నాం. ప్రతిది కూడా దేవుడి మీద ఆధారపడే బ్రదర్, ఏదైనా కూడా దేవుడి మీద ఆధారపడి చేయడమే. ఇంకా అనేక ప్రాంతాలకి నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నాకు సహకారంగానే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజుకు కూడా మేము చేస్తున్నది విస్తారంగా కనబడతా ఉంటుంది. అనేక మంది అంటారు, వీళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయో, వీళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారో అని అనుకుంటా ఉంటారు. కానీ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంది. ఇంటికి వచ్చేసి రిజిగ్నేషన్ రాసి
రిజైన్ చేసేసిందయ్యా. గవర్నమెంట్ టీచర్కి రిజైన్ చేసి చేసేసింది. వాళ్ళు అన్నారు, అయ్యో అదేంది గవర్నమెంట్ జాబ్ కోసం అనేకులు ఎదురు చూస్తూ ఉంటే మీరేంటి అని అంటే, లేదు దేవుడు చేసిన ఈ అద్భుతానికి మేము ఏమి ఇచ్చినా తక్కువే, కనుక నేను కూడా దేవుడి పరిచర్యలోనే ఉండాలి అని అప్పటి నుంచి మేము ఫుల్ టైం పరిచర్యలో ఉన్నాం ఇద్దరం కూడా. అదే కుష్ఠరోగుల పుండ్లు కడుగుతూ కట్లు కడుతూ అవే కట్లు కడుతూ మేము దేవుళ్ళలో నడుస్తూ బలపరుస్తూ వస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా పరిస్థితి ఆ రోజు మేము ఒక తీర్మానం చేసుకున్నాం, మనకి సేవా విషయమై ఎవరు ఏ రూపాయి ఇచ్చినా, మనం చేస్తున్నప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేసినా సాయంత్రములోగా మన దగ్గర ఏమీ ఉండకూడదు, పనిచేసేయాలి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మనం ఉచితంగా పొందితిమి కనుక మనం ఉచితంగానే ఇవ్వాలి అందరికీ కూడా. అట్లాగే మేము ప్రసంగాలు చేసినా కానీ, ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ ఎవరికైనా ఇచ్చినా కానీ, బైబిల్ ఎవరికైనా ఇచ్చినా కానీ, ఏదైనా చేసినా కానీ ఏది అమ్మలేదు బ్రదర్. ఈ రోజుకి అన్ని ఉచితంగానే ఇచ్చాను. ఎక్కడైతే పంచానో మీరు చూస్తూ ఉన్నప్పుడు కూడా మీకు వీడియోలో కనబడతాయి, డైరెక్ట్ బియ్యం బ్యాగులు ఆయిల్ క్యాన్స్ ఇస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే అన్నదానం గొప్పది అని అన్నదానం చేస్తారు, కానీ మరి ఒక్క పూట వాళ్ళకి ఎవరు పెడతారు? సో అలా కాదు, మేము ఎప్పుడైతే ఈ బ్యాగ్ వాళ్ళకి రైస్ బ్యాగ్ వాళ్ళకి ఇస్తామో వాళ్ళు 1-2 నెలలు తింటారు బ్రదర్, వాళ్ళ పిల్లలు అందరూ తింటారు. ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే పేరు కోసం చేస్తే వచ్చేది కాదు, కానీ మనకి ఇవ్వలేని వారికి మనము ఇస్తే అది మనకు దీవెన. ప్రైజ్ లాడమ్మా. మీ గురించి మాట్లాడడం చాలా తక్కువ, మీ గురించి మాట్లాడడం కూడా అది నాకు మాటలు రావట్లేదు. ఎందుకనంటే ఒకే ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను, ఏంటంటే అనేక మందికి అనేకమైన ఆశలు ఉంటాయి. మంచి భర్త రావాలి, మంచిగా లైఫ్ సెటిల్ అవ్వాలి, మంచిగా అందరి ముందు తలెత్తుకుని జీవించాలని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అటువంటి జనరేషన్లో ఉన్న అప్పటికి కూడా ఈ బ్రదర్ గారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం పని చేయవు, కాళ్ళు కూడా పనిచేయవు, పైగా దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి అలవాటికి బానిసైన ఈ బ్రదర్, క్రీస్తుకు బహు వ్యతిరేకమైన ఈ బ్రదర్ని మీరు పెళ్లి చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం గురించి చెప్పాలనంటే మొదట నా చిన్నప్పటి గురించి నేను కొన్ని 2-3 మాటలు చెప్తాను. యాక్చువల్గా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా. నేను నా తల్లిదండ్రులు, నా సేవకులు అందరూ కూడా నన్ను ఏ రీతిగా అయితే దేవుని పైన ఆధారపడాలో అది నేర్పించారు. నా తల్లిదండ్రులు కూడా నేర్పించారు. అదే రీతిగా నేను వెళ్తున్నటువంటి పాస్టర్ డేవిడ్ గారని ఉన్నారు అమీర్పేటలో, ఆయన కూడా మమ్మల్ని బలంగా నడిపించారు. ఆయన అయితే అన్ని విషయాలలో కూడా దేవుడి పైన ఆధారపడడం అనేది మేము బాగా నేర్చుకున్నాము. మేము 6 అక్క చెల్లెళ్ళం, మా డాడీకి, మా మమ్మీకి, మా పేరెంట్స్కి అందరం కూడా దేవుడిపైనే ఆధారపడతాం. మాకు మగపిల్లలు అనేవాళ్ళు లేరు మా ఇంట్లో. మా డాడీ కంప్లీట్గా దేవుడిపైన ఏ రీతిగా ఆధారపడాలి అనేది మాత్రం గట్టిగా నేర్పించారు మాకు. ఏ పరిస్థితి అయినా కూడా ఎట్లాగా దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలనేది నేర్పించారు. సో అన్ని విషయాల్లో చిన్నది కాదు పెద్దది కాదు, అన్ని విషయాల్లో దేవుడిపైన ఆధారపడుతూ ప్రార్థన పూర్వకంగా వెళ్తున్న సమయంలో ఇంకా లోకంలో అనేది కంప్లీట్గా మేము అందరం చనిపోయాం. ఆ చనిపోయిన సందర్భంలో దేవుడితో మీదనే ఆధారపడడం, దేవుణ్ణి సన్నిహితంగా కలిగి ఉండటము, ఈ యొక్క స్టెప్ వేయడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. కేవలం వాక్యం మాత్రమే ఈ రీతికి మమ్మల్ని నడిపించింది. నేను చేసుకోవడానికి గల కారణం కూడా దేవుడు మాట్లాడడమే. లేకపోతే అందరిలాగా నేను కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. కానీ దేవుని మాటకి ఖచ్చితంగా లోబడడం అనేది మాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఈవెన్ మా అక్క చెల్లెలలో చిన్న గొడవ ఏదైనా అయినా కూడా సూర్యాస్తమయం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, ఈ వాక్యం మీద ఆధారపడేవాళ్ళం. సాయంత్రం వరకు మాట్లాడుకునే వాళ్ళము. చెడు చూడకూడదు, ఖచ్చితంగా చెడు చూడకుండా నా కళ్ళను తిప్పుకునేదాన్ని. ఈవెన్ గోడల మీద ఉన్న పోస్టర్స్ని కూడా చూడడానికి ఇష్టపడేదాన్ని కాదు. అంటే అపవిత్రత కలుగ చేసుకోకూడదు అనేది. అట్లాగా వాక్యం మీద ఆధారపడడమే ఈ యొక్క అడుగు వేయటానికి పునాది అయింది. అంతకు మించి నా గొప్పతనం ఏది కూడా ఇందులో లేదు. దేవుడు స్వరం విని ఈయన చేసుకోమంటేనే మీరు చేసుకున్నారు. అవును తమ్ముడు, దేవుడు మాట మీద నమ్మకం కలిగి. అంతే తమ్ముడు, ఇందులో ఎవరి గొప్పతనం కాదు, ఆయన మహిమ ఇదంతా. వీళ్ళందరూ కూడా చక్కగా సమయానికి స్పందిస్తారు బ్రదర్. వీళ్ళంతా కాలేజీలో పర్మిషన్స్ తీసుకుంటారు. ఆ సార్లు ప్రిన్సిపల్స్ కూడా వీళ్ళు చేసే పనులన్నీ చూస్తారు కాబట్టి
సరే వెళ్ళండిరా, మీరు మంచి పని చేస్తూ ఉన్నారు అని అంటారు వీళ్ళని. సో వీళ్ళ ఎగ్జామ్స్ టైంలో మాత్రము అటెండ్ అవుతూ ఉంటారు, మిగతా రోజులు అటెండ్ అవుతారు. సేవకి ఇలా మనం వెళ్ళినప్పుడల్లా సహకారంగా వీళ్ళు వస్తూ ఉంటారు నాతో పాటు, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళడానికి, వాళ్ళు సప్లై చేయడానికి, అన్ని విషయాలు. అంటే దేవుడు వీరిని నాకు దూతలుగా పెట్టి వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు బ్రదర్. ఈ రోజుకి నీతికి నిదర్శనంగా యథార్థంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు లేకుండా కూడా నేను ఈ పరిచయం చేయలేను బ్రదర్. నేను వీళ్ళందరితో సహకారంతో అడవి ప్రాంతాలు, కరెంటు నీళ్లు లేనటువంటి కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళి ఆ సువార్తని అందించి వాళ్ళని దేవుళ్ళకి నడిపించి నాగరికతని నేర్పించి, మేము వెళ్ళే ప్రాంతాల్లో వండుకొని తినరు, బియ్యాన్ని నానబెట్టుకొని దంచుకొని అది తింటూ అది తాగుతూ వాళ్ళు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొరుక్కొని తింటారు. అటువంటి వాళ్ళకి నాగరికత నేర్పిస్తూ మరీ వెళ్తూ ఉంటాం మేమంతా కూడా. సో మా దగ్గర ఏది ఉందో, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ దేవుడు మాకు ఏదైతే ఇచ్చాడో, ఏ మాటనైతే ఇచ్చాడో వాటి త్రూనే మేము వెళ్తూ ఉన్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు యవ్వన కాలంలోనే దేవుడి సేవ ఈ రీతిగా చేస్తున్నందుకు నేను మీ నుండి చాలా నేర్చుకుంటున్నాను. నిజంగా అండి, అనేక ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కో గంట ఒక్కొక్కరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, ఆయా వ్యాపారాలు చేసుకునే ఉన్నారు. పరిచర్యకి వెళ్ళాలనుకుంటే సమస్త విడిచిపెట్టి వచ్చి ముందర దేవుడు పరిచర్య, తర్వాత మా పని అని చెప్పి ఈ బ్రదర్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉంటూ ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి ఈ బ్రదర్కి ఇలా ఈ రీతిగా ఉండి కూడా సువార్త చేయడం అనేది అది చాలా అసంభవం. కానీ వీడియోస్ మీకు పర్టికులర్గా కనపడుతున్నాయి. నిజంగా ఈ బ్రదర్ పరిచర్య గురించి, ఈ బ్రదర్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. భుజముపై ఎత్తుకుని లాలించువాడా, యేసయ్యా నీ ప్రేమకు వందనాలు. పనికిరాని నా బ్రతుకును నా యేసయ్యా మధురముగా మార్చితివి నా తండ్రి. భుజముపై ఎత్తుకుని లాలించువాడా, యేసయ్యా నీ ప్రేమకు వందనాలు. పనికిరాని నా బ్రతుకును నా యేసయ్యా మధురముగా మార్చితివి నా తండ్రి. అయ్యా యేసయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నువ్వు చేసిన మేలులు మరువలేనయ్యా. అయ్యా యేసయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నువ్వు చేసిన మేలులు మరువలేనయ్యా. భుజముపై ఎత్తుకుని లాలించువాడా, యేసయ్యా నీ ప్రేమకు వందనాలు. పనికిరాని నా బ్రతుకును నా యేసయ్యా మధురముగా మార్చితివి నా తండ్రి. బదులుగా మరణించితివే, కొరడాలతో కొట్టిన భరించితివే. నాకు బదులుగా మరణించితివే, కొరడాలతో కొట్టిన భరించితివే. వెనక నుండి తన్నిన మౌన
దూరముగా ఉంటివే, శరీరమే చీల్చిన బాధ భరించితివే. నువ్వు బాధపడింది నా క్షేమము కొరకే, యేసయ్యా నీ ప్రేమకు వందనాలు. నీ మరణమే నాకు ఎంతో రక్షణ, నీ మేలులు ఎన్నడూ మరువలేను. అయ్యా యేసయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నువ్వు చేసిన మేలులు మరువలేనయ్యా. భుజముపై ఎత్తుకుని లాలించువాడా, యేసయ్యా నీ ప్రేమకు వందనాలు. పనికిరాని నా బ్రతుకును నా యేసయ్యా, మధురముగా మార్చితివి నా తండ్రి. నా జీవితవంతెన కదలిపోయినప్పుడు అది నీ రక్తముతో కట్టబడితివే. నా జీవితవంతెన కదలిపోయినప్పుడు అది నీ రక్తముతో కట్టబడితివే. ప్రవాహాలు ఎక్కువైన కదలిపోదయా, నీ పునాది ఎంతో బలమైనది.